అంటే గ్రీనరీ పార్కు కాదు. కొంతమంది దేవుని రాజ్యం అంటే ఏమంటున్నారు? ప్రతిరోజు బిర్యానీ అంట, ప్రతిరోజు తింటమేనంటే ఇక అది కాదండి దేవుని రాజ్యం. హల్లెలూయా. అన్నపానములు కాదంట దేవుని రాజ్యం. అంటే దేవుని రాజ్యముల గురించిన స్పష్టత ప్రతి యేసు రక్తముతో కడగబడిన వారికి ఉండాలి. దేవుని సంఘానికి, ప్రతి క్రైస్తవుడికి వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం ఏమిటి, దేవుని రాజ్యం ఎలా ఉండబోతుంది, ఆ రాజ్యానికి అర్హులు ఎవరు, ఆ రాజ్యంలోకి ఎవరు అడుగు పెడతారు, ఆ రాజ్యము ఎలా ఉండబోతుంది అనే విషయాలు సుస్పష్టంగా ఎరిగిన వారై విపరీతమైన ప్రార్థనలో గడుపుతూ ఉండగా బోరమోగిద్ది. హల్లెలూయా. పరమగీత కన్యక, ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడు, నా ప్రియుని స్వరము నాకు వినబడుచున్నది అని ఎప్పుడు కేకబెట్టింది? నవరంగ టీ స్టాల్ దగ్గర ఉండి కాదు, ఎక్కడుండి కేకబెట్టింది? డ్యూటీలో ఉండి కాదు, ఎక్కడుండి కేకబెట్టింది? పనిలో ఉండి కాదు, ఎక్కడుండి కేకబెట్టింది? భోజనము తింటా కాదు. పరమగీత కన్యక కేకబెట్టింది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, ఇర్రివలే జింకవలే పర్వతములు కొండలు మెట్టలు దాటుకొనుచు ఆయన వచ్చేస్తున్నాడు, అతని స్వరము నా ప్రియుని స్వరము నాకు వినబడుతుంది అని పరమగీత కన్యక పొలములో ఉండి కాదు, పరమగీత కన్యక విందుశాలలో ఉండి కాదు, పరమగీత కన్యక మరొక చోట ఉండి కాదు. ఎక్కడుందో తెలుసా పరమగీత కన్యక? ఆయన ప్రియుడు ఎడమ చెయ్యి నా తల కింద ఉంచాడు, కుడి చేతితో నన్ను కౌగిలించుకున్నాడు, ప్రేమకు ఇష్టమగు వరకు మమ్మల్ని కొలత పరచొద్దు అని ప్రమాణము చేయించుకొని ప్రియుడు ప్రియురాలు ఏకమైపోయి దేవునితో, దేవుని సంఘం ఏకమైపోయి ప్రార్థనలో ఉండగా బోర శబ్దం వినపడుతుందంట. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? నేను మంచం మీద పండుకొని ఉండగానే చచ్చిపోతే బాగుండు, నాకు మంచి మరణం కావాలి, నేను అలా చచ్చిపోతే బాగుండు. ఇట్లాంటి కోరికలు మానేసి మనం కోరుకోవలసింది ఏంటో తెలుసా? నేను మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండగానే నీ స్వరం వినాలి, మట్టి శరీరం మహిమ శరీరం అయిపోవాలి, నేను నీ సన్నిధిలో ఎత్తబడాలి నాయనా. హల్లెలూయా. మన తపన, మన ఆరాటం, మన ఉద్దేశం, దేవుని పిల్లలారా, దేవుని రాజ్యమును గురించిన ఒక అవగాహన మనకు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించటమే ఏమని మొదలుపెట్టారు? మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. గబగబ ముందుకు వెళదాం. మార్కు సువార్త 1:15. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారంట ఆయన కేక పెట్టి చెప్తున్న మాట, కాలము సమీపించి ఉన్నది, ఆ కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించేసింది. కింగ్డమ్ ఈజ్ ఎట్ హ్యాండ్. మనకు ఎలా ఉందంట? దేవుని రాజ్యం చాలా దగ్గరలో ఉందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని రాజ్యము సమీపించింది కాబట్టి ఇప్పుడు మారు మనసు పొందేసేయండి. ప్రియులారా, యేసు ప్రభు కాలంలోనే దేవుని రాజ్యం వచ్చేసిందంటే ఇప్పటికి దేవుని రాజ్యం ఏమైపోయింది? ఇంకా సమీపించింది అనండి. ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 2000 సంవత్సరాల క్రితమే సమీపించిందంట దేవుని రాజ్యం. ఇప్పుడు 2000 అయిందంటే ఇంకా సమీపించేసింది. ఎంత సమీపించిందో చెప్పమంటారా? దానియేలు ఏ దర్శనాలు చూశాడో వినాలమ్మ అందరూ. దానియేలు ఏ దర్శనాలు చూశాడో, దానియేలు ఆ కలలో, ఆ దర్శనముల్లో ఏమైతే దేవుడు చూపించాడో అవి ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఎక్కడ నెరవేరుతున్నాయి? అడవుల్లో కాదు, భూమి మీద నెరవేరుతున్నాయి, మనుషుల మధ్య నెరవేరుతున్నాయి. ఆ లేఖనాలని సుస్పష్టంగా జరిగిపోతూ ఉన్నాయి. అతడు చూసినటువంటి క్రూర మృగాలు, అతడు చూసినటువంటి కొన్ని జంతువులు, వాటి రూపములు, వాటి పనులు, వాటి క్రియలు అవన్నీ కూడా కనపడిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథములో యోహాను కూడా ఈ దర్శనములే చూశాడు. ఆ దర్శనములు కూడా నెరవేరిపోయే కాలం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అంటే రేపో మాపో దేవుని రాజ్యం చాలా సమీపించేసింది. దానియేలు తానున్నటువంటి కాలంలో రాజైన నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. ఆ కల అతడు చూసి ఉదయం అవ్వగానే మర్చిపోయాడు కల. ఇక వెంటనే ఎవరన్నా కల చెప్పాలి, కలభావం చెప్పాలి, లేకపోతే చంపేస్తాను కబడదారా అంటున్నాడు ఒక్కొక్కరిని. ఇక ఏం చేయాలో అర్థం కాక
జ్ఞానులందరూ నశించిపోకూడదని దానియేలుతో ఉన్నటువంటి కొంతమంది ప్రార్థన చేసి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని ఆ రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు దానియేలుకి దేవుడు ఒక దర్శనములో రాజుకు ఏం కళ చూపించారో నెబుకద్నెజరుకి ఆ కళ భావాన్ని దానియేలుకి చెప్పాడు. ఉదయాన్నే యాక్టివ్గా లేచి పరిగెత్తుకొని వచ్చి, రాజుగారు అని చెప్పి రాజుగారు ముందుకు వచ్చి దానియేలు ప్రకటిస్తున్నటువంటి దర్శనం ఏంటో తెలుసా? రాజా, నీవు ఆ రాత్రి పండుకొని ఉండగా ఏమి జరగబోతుందా అంచెదినముల్లో అని చెప్పి నువ్వు ఆలోచిస్తా పండుకున్నావు. అలా పండుకున్నందుకు రాజా, ఇదిగో నీకు ఒక బ్రహ్మాండమైన ప్రతిమ ఒకటి నీకు కనబడింది. శ్రద్ధగా వినాలమ్మా, ఇవి జక్కయ్య కథలు కాదు, లాజర్ కథలు కాదు. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వినాలి అందరూ. హల్లెలూయా. ఇవి రాజ్య సంగతులు, ఇవి దేవుని రాజ్య విషయాలు. ఒక పఠన బైబిల్ చదివితే అర్థం కాని విషయాలు దేవుడు మీకు బోధిస్తూ ఉండగా ఆయన కృపచేతే మనం విందాం. హల్లెలూయా. ఇదిగో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రతిమ కనపడుతుంది. ఆ ప్రతిమకు ఏముంది? బంగారు శిరస్సు, దాని భుజములు రొమ్ములు వెండి, దాని పొట్ట ఉదరము ఇత్తడి, దాని కాళ్ళు తొడలు ఇనుము, దాని పాదములు ఇనుము మట్టి కలిసి ఉన్నవంట. ఈ దర్శనం చూశాడు. అవును నీకు బలి తెలిసిపోయిందే అని చెప్పేసి మొత్తానికి దానియేలుని పొగట్టం మొదలుపెట్టాడు. రాజా, నీకు కనబడినటువంటి ఈ ప్రతిమ యొక్క అర్థం ఏంటో తెలుసా? ఆ బంగారు శిరస్సు ఎవరనుకుంటున్నావు? నువ్వే రాజా అని దానియేలు కాలములో ఉన్న నెబుకద్నెజరు గురించి చెప్తున్నాడు. నెబుకద్నెజరు ఏ రాజు? అతను బబులోను సామ్రాజ్యం. అంటే ఆనాటి కాలంలో బబులోను సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ తల బంగారు శిరస్సు ఎవరు? బబులోను సామ్రాజ్యం. ఆ తర్వాత నువ్వు చూసావా? ఈ భుజములు రొమ్ములు వెండిగా ఉన్నవని ఇవి మాదీయ పారసీక రాజ్యం. పర్షియన్ కింగ్డమ్. మీరు కనుక సోషల్ స్టడీస్లో వెనక్కి వెళ్ళగలిగితే, చిన్నపిల్లల యొక్క ఆ యొక్క దాన్ని ఏమంటారు నాన్న? సాంఘిక శాస్త్రమేనా? సాంఘిక శాస్త్రాన్ని కనుక మీరు బాగా చదవగలిగితే, సోషల్ స్టడీస్ని చదవగలిగితే, హిస్టరీని చూడగలిగితే అందులో పర్షియన్ కింగ్డమ్ అని మనకు కనబడుతుంది. అంటే నెబుకద్నెజరుకి ఏ దర్శనం చూపించాడో అదే నెరవేరుతూ వచ్చింది. బబులోను సామ్రాజ్యం కొట్టివేయబడింది. ఆ తర్వాత పర్షియన్ సామ్రాజ్యం వచ్చింది. పర్షియన్ సామ్రాజ్యం కొట్టివేయబడింది. ఆ తర్వాత ఇత్తడి అనేటువంటి ఈ ఉదర భాగములో ఇత్తడి అనేది ఏమిటంటే గ్రీకుల సామ్రాజ్యం. అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీకుల సామ్రాజ్యం. ఖచ్చితంగా అలెగ్జాండర్ వచ్చాడు, ప్రపంచాన్ని గెలిచాడు, 2 చేతులు సమాధిలోంచి బయటికి పెట్టాడు. బాబో, నేను బోల్డ్ సంపాదించాను నాయన, దేశాలు గెలిచేశాను, దేశం ప్రపంచం మొత్తం నా గురించి చెప్పుకున్నారు, నా అంత వీరుడు సూర్యుడు లేడని చెప్పుకున్నారు నాయన. ఇదిగో సమాధిలోంచి నా చేతులు బయటికి పెడుతున్నాను. ఇంత సంపాదించినా నేను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఖాళీ చేతులతో సమాధికి వెళ్తున్నాను. కాబట్టి ఓ ప్రపంచమా, నా సమాధి పెట్టి మీకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, మనం ఎంత సంపాదించినా వెనకాల ఏమి తీసుకెళ్ళవని అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని గెలిచి అతడు మరణించి ఖాళీ చేతులతో మట్టిగా మారిపోయాడు. తర్వాత వచ్చింది రాజ్యం రోమన్ ఎంపైర్, బ్రిటిష్ ప్రభుత్వం. రోమన్ ఎంపైర్, సూర్యుడు అస్తమించని రోమా ప్రభుత్వం అంటారు. ఆ రోమా ప్రభుత్వంలోనే యేసయ్య పుట్టాడు. ఆ రోమా ప్రభుత్వంలోనే పౌలు సేవ చేశాడు. ఆ రోమా ప్రభుత్వంలోనే హల్లెలూయా అపోస్తులందరూ సేవ చేసినట్లుగా మనం చూస్తాం. ఇక నెక్స్ట్ వచ్చింది ఏమిటి అంటే మట్టి ఇనుము కలిసినటువంటి మరి భాగం, అదే సంకీర్ణ ప్రభుత్వాలు అంటారు. అంటే మానవుల రాజ్యం. మనుషులే ఒక నాయకుడిని ఎన్నుకుంటారు, ఓట్లు వేసుకుంటారు, డెమోక్రసీ అంటారు. మరి సామాజిక న్యాయం, ఈ పదాలతో కూడినట్లుగా మట్టి ఇనుము కలిసింది సంకీర్ణ ప్రభుత్వాలు. మీరు చెప్పండి, ఇనుము మట్టి ఎప్పుడన్నా కలిసిద్దా? కలవదు కదా. మట్టి ఇనుము కలవటం అనేది ఇంపాసిబుల్. కానీ మట్టి ఇనుము కలిసినట్టు కనపడుతుంది. అంతా ఉట్టిదే. ఈ నీళ్ళకి నమస్కారం అండి, నమస్కారం అంటారు, ఇటు తిరిగి అంటారు, ఏదో ఒకటి మాట్లాడతారు. ఇటేమో నమస్కారం చెప్తానే ఉంటారు, ఇటేమో తిట్టుకుంటా ఉంటారు. ఎంతకాలం అండి నమస్కారం పెట్టేది? మనకి అవసరం తీరేదాకా. ఇప్పుడున్న రాజకీయాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న పరిస్థితులు పొసుకుతున్నట్లు కనబడతారు కానీ పొసకరు. మట్టి ఇనుము కలుస్తున్నట్లు కనబడతారు కానీ కలవరు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? బబులోను సామ్రాజ్యం అయిపోయింది.
మాదీయ పారసిక సామ్రాజ్యం అయిపోయింది, అలెగ్జాండర్ గ్రీకుల సామ్రాజ్యం అయిపోయింది, రోమా సామ్రాజ్యం అయిపోయింది. ఇప్పుడు ఏ సామ్రాజ్యంలోకి వచ్చేసాం? మానవుల ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వంలోకి వచ్చేసాం. అంటే ఈ మట్టి ఇనుము కలిసిన పాదములు తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటి అది చెప్పాలి మీరు కూటంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ప్రపంచంలో ఏ మేధావైనా ఈ సంకీర్ణ ప్రభుత్వాల తర్వాత ఏం రాబోతుంది, ఏ ప్రభుత్వం రాబోతుంది, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, మనుషులు ఎన్నుకునే ప్రభుత్వం తర్వాత ఏ రాజ్యం రాబోతుంది, ఏ ప్రభుత్వం రాబోతుంది అంటే ఏ సైంటిస్ట్ కానీ ఎంత పెద్ద మేధావి కానీ చెప్పలేనటువంటి విషయం పరిశుద్ధ గ్రంథములో దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. అదేమిటంటే ఇనుము మట్టి కలిసి ఉన్నటువంటి పాదములు దాటిన తర్వాత ఇదిగో చేతి సహాయము లేకుండా ఒక రాయి తీయబడిందంట. ఆ రాయి లేచి ఈ ప్రతిమ కాళ్ళ మీద పడగా ఈ ప్రతిమ తుత్తినీలుగా పగిలిపోయిందంట. ఇప్పుడు ఈ రాయి భూతలమంత మహాపర్వతం అయిపోయిందంట. ఆ రాయే ఇదిగో అంబేద్కర్ కాలనీ తృణీకరించిన, అరుంధతి కాలనీ తృణీకరించిన, కంచిక చెర్ల తృణీకరించిన, ఇదిగో విసర్జించిన, ఇదిగో మాకు వద్దంటున్నా, ఇదిగో మాకు అక్కర్లేదంటున్నా ఈ భూప్రపంచము 250 దేశాలు తృణీకరించిన ఆ రాయే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క రాజ్యము రాబోతుంది. తృణీకరించిన రాయి తలకు మూలరాయిగా మార్చబడబోతుంది. చప్పట్లు కొడుతూ మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. కొంచెం పెద్ద బాక్సులు అయితే బాగుండేరా నాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకోసారి ఎక్కడ చేయబాకండి రా, అవట్ల పని. దేవునికి స్తోత్రం, అబ్బో హల్లెలూయా. ఇంకొంచెం టాపులు 2 పెడితే కానీ అవదరా పని, సరిపోట్ల. నాకు ఏకలకి ఎక్కడ సరిపోదు చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 టాపులు కావాల్సిందే, బేసులు కావాల్సిందే. ఈ కథ నడదరా అబ్బాయి నాన్న, బ్లెస్సింగ్గా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చేతి సహాయము లేకుండా ఒక రాయి తీయబడబోతుంది. అందుకే ఈ ఒక్క రోజు సభని ప్రారంభించాం. ప్రతి నెల దేవుని బిడ్డలారా ఈ దేవుని రాజ్యమును గురించి మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక మరొక ప్రభుత్వం కాదు, మరొక రాజ్యము కాదు, యేసయ్య రాజ్యమే రాబోతుంది. అది యేసయ్యే స్వయంగా ప్రకటించడం మొదలుపెట్టాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించింది. ఇంకో ప్రభుత్వం లేదు, ఇంకొక రాజ్యము లేదు. ఆ ప్రతిమ దానియేలు కాలములో నెబుకద్నెజరు చూసినటువంటి ప్రతిమ యొక్క కింది భాగానికి ఆ మట్టి ఇనుము పాదములు కలిసినటువంటి మిళితముగా కనపడుతున్నటువంటి ఆ కాలములో మనమున్నాం. ఇక తీయబడబోతుంది చేతి సహాయము లేని ఒక రాయ. ఆ రాయి ఏమైపోయిందంట తెలుసా? ఉన్నట్టుండి భూతలమంత మహాపర్వతం అయిపోయిందంట. అంటే రేపో మాపో యేసయ్యే ఇదే భూమి మీదకి వచ్చి ఆయన 1000 సంవత్సరాలు ఈ భూరాజులందరినీ పరిపాలన చేయబోతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. మహా చక్రవర్తిగా రాబోతున్నాడు, మహారాజుగా రాబోతున్నాడు, రాజులకు రాజుగా కూర్చోబోతున్నాడు, రాజులకు రాజుగా ఆయన సింహాసనాసీనుడై యెరూషలేములో దేవాలయములో కూర్చొని ఇశ్రాయేలు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యగా, క్రీస్తుగా, అభిషక్తుడుగా వచ్చి ఆయన పరిపాలన చేయబోతున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆశలన్నీ ఎవరి మీద పెట్టుకుందాం? ఇంకెవరన్నా 10 రూపాయలకి బియ్యం ఇస్తారని చూద్దామా? అమ్మా పావలాకి ఇంకెవరిని ఇస్తారని చూద్దామా? చూడండి ఎట్లా నవ్వుతున్నారు అసలు. హల్లెలూయా. ఇక అయిపోయిందమ్మా ఈ కాలం, స్వార్థ ప్రభుత్వాల కాలం అయిపోయింది. ఇక రాబోతుంది యేసయ్య రాజ్యం. అందుకు రాకడ సూచనలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. ఇది వేదనలకు ప్రారంభం అని చెప్పటానికే కరోనా వచ్చింది. ఇది వేదనలకు ప్రారంభం. ఇంకా రావలసినవి చాలా ఉన్నాయి, ఇంకా తెగుళ్ళు రాబోతున్నాయి. ఉపవాస ప్రార్థనలతో గడపమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరే ఉండమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో బోరలు ఊదబడబోతున్నాయి, ఇదిగో పాత్రలు కుమ్మరించబడబోతూ ఉన్నాయి, పరిస్థితులన్నీ మారిపోబోతున్నాయి. ఇక మనము పిల్ల చేష్టలు మానేసి మనం తిట్టుకోవటం, కొట్టుకోవటం, అసూయ, పగలు, ద్వేషాలు ఇవన్నీ వదిలిపెట్టి నీవు కడబోరం రోగగానే మట్టి శరీరం మహిమ శరీరంగా మారిపోయి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలంతే. దేవునికి స్తోత్రం. ఇక అదే ధ్యాస, అదే ఆలోచన, అదే తలంపుతో మనం సాగిపోయే కాలంలో మనం ఉన్నాం. ఈ రాత్రి వచ్చిన యావత్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట,
నీవు దేవుని రాజ్యానికి రెడీ అయిపోవాలి. ఒక చేతి సహాయం లేని రాయి తీయబడబోతుంది. ఆయన రాజ్యములో నీతి నివసించబోతుంది. ఆయన రాజ్యములో మనమే రాజులైన యాజక సమూహంగా ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1000 సంవత్సరాలు రాజ్యం చేయబోతున్నాం. ఇదే భూమి మీదకి మరలా యేసయ్య మనల్ని తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. వాహనాలు ఏంటని నన్ను అడగబాకండి, ఎన్ని లారీలు పెడతాడని అడగబాకండి. హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. సరిపడ వాహనం తెస్తున్నాడు, దాని పేరు మేఘం. స్తోత్రం. రెప్పపాటున మారాలి, ఆమేన్. రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, మనం యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజు వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. పలుసార్లు చెప్పాను, ఆయా కూడికల్లో చాలాసార్లు చెప్పాను. అయినా ప్రియులైన కంచికచర్ల బిడ్డలందరూ సమకూర్చబడ్డారు కనుక మరొకసారి చెప్తున్నాను. ప్రియులారా, లాక్డౌన్ పూర్తవుతున్న కాలంలో దాదాపుగా సెప్టెంబర్, నవంబర్ ఆ కాలంలో, నాకు సరిగ్గా గుర్తులేదు, ఆనాటి కాలపు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు, ఇప్పుడైతే ఇంకో ప్రెసిడెంట్ వారు జో బైడెన్, అప్పటి డొనాల్డ్ ట్రంప్ గారు ఇజ్రాయెల్ దేశం అంటే బహు మక్కువ, యెరూషలేం అంటే చాలా మక్కువ, ఇష్టం. అందుకు ఏం చేశాడో తెలుసా? సౌదీ రాజుతో మాట్లాడాడు, బెహ్రెయిన్తో మాట్లాడాడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. చదువుకున్న పిల్లల తర్వాత అడిగి కనుక్కోండి, ఇప్పుడు నన్ను అడగబాకండి, నేనేం చెప్పను. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదొక యూనియన్ స్టేట్స్ అన్నమాట, కలిసి ఉన్న ఐక్యత రాజ్యాలు. అందులో ఉన్నటువంటి రాజ్యాలు బెహ్రెయిన్, అలాగే సౌదీ, వీళ్ళందరూ కలిసి ఇదిగో డొనాల్డ్ ట్రంప్ మధ్యలో నిలబడి ఉండగా, నెతన్యాహు అనే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఇటు నిలబడి ఉంటే, ఇటుపక్క మిగతా దేశాలలో ఒక 4 దేశాలలో నిలబడి డొనాల్డ్ ట్రంప్ యొక్క నాయకత్వంలో వారు ఇద్దరు, ఇజ్రాయెల్ దేశం, అరబ్ దేశాలు రెండు కలిసి సమాధాన ఒప్పందాలు, శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. ఆగస్టు 13 అంటే తమ్ముడు చెప్తున్నాడు, ఆగస్టు 13వ తేదీ శాంతి ఒప్పందాలు జరిగినాయి. హల్లెలూయా. ప్రియులారా, రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో ఏ రాజ్యం వస్తుంది, మహారాష్ట్రలో ఏమవుతుంది, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ జరుగుతున్న ఎన్నికలు ఏం జరిగిద్ది, వీటి గురించి కంటే కూడా ప్రపంచంలో ఏం జరుగుతుందనే తలంపు మనకు ఉండాలి. మనము అంజూరపు చెట్టును చూస్తూ ఉండాలి, ఇశ్రాయేలు దేశాన్ని చూస్తూ ఉండాలి, అది చిగురు పెడుతుందా లేదా గమనిస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రపంచ చరిత్రకి, యేసయ్య రాకడకి అంజూరపు చెట్టు అని ఇశ్రాయేలు దేశమే ప్రాముఖ్యమైనది. చాలా శ్రద్ధగా ఆలకించండి. అలా ఎప్పుడైతే ఇరువురు సమాధాన పడ్డారో, ఒక రూపాయి బిళ్ళంత కాయిన్ తయారు చేశారు, ఓ స్టీల్ బిళ్ళ. ఆ బిళ్ళ మీద రాశారు అబ్రహాం అకార్డ్ అని రాశారు, అబ్రహాము ఐక్యత అని రాశారు. అంటే ఇటువైపు ఉన్నది ఎవరు? ఇస్సాకు సంతానం ఇజ్రాయేలీలు, ఇటు పక్కున్నది ఎవరు? ఇష్మాయేలు సంతానం అరబ్బులు, ముస్లిం దేశాలు. అసలు పచ్చగడ్డేస్తే మండిపోద్ది, ఇది పచ్చగడ్డేస్తే ఇరువురు మధ్య మండిపోద్ది. అలాంటిది శాంతి ఒప్పందాలు మొదలైనవి. మనము ప్రకటన గ్రంథం 13:1 మనం తర్వాత చదివితే అక్కడ ఉంటది, ఒక క్రూర మృగం, సముద్రములో నుండి లేచిన ఒక క్రూర మృగం అని రాయబడి ఉంటది. దానికి 10 తలలు 7 కొమ్ములు కలిగినటువంటి, అంతేనా,
ఆ క్రూర మృగము దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా రేపో మాపో మిగిలిన దేశాలు కూడా ఇశ్రాయేలుతో సంధి చేసుకుంటారు. ఇక క్రీస్తు విరోధి పరిపాలన ప్రారంభమవబోతుంది. మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాను, మీ గడ్డం పట్టుకొని బతిలాడుతున్నాను. దేవుని రాజ్యము సమీపిస్తుంది ప్రియులారా. మేము ఎప్పుడైనా ఈ వార్తలు అనబాకండి, రేపు జరిగేది అదే. మీరు చెప్పండి, సెకండ్ వేవ్ వస్తుంది 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 అన్నారు. కొంతమంది ఏం రాదు రాదు అన్నారు. వచ్చేసింది, చచ్చిపోతున్నారు కూడా, మరణించడం కూడా మొదలైంది. మూడో వేవ్ కూడా ఉందంట, మీకు తెలుసా? ఇలాంటివి ఎన్నో ల్యాబ్లో తయారు చేసి పెట్టారంట, మీకు తెలుసా? ఇవన్నీ ప్రపంచం ఎరిగిన జగమెరిగిన సత్యం. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? డీపాపులైజేషన్ అంటే ఏమిటి? ప్రజల్ని తగ్గిచ్చేయాలి, ప్రజలు తగ్గిపోవాలి. వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతుంది, క్రీస్తు విరోధి పరిపాలన రాబోతుంది, ఏక రాజ్యం రాబోతుంది, ఏక ధనం, ఒకే కరెన్సీ, ఏక మతం, వన్ రిలీజియన్. అందరూ ఒక్కరినే పూజించాలి, అందరూ ఒకే ధనము వాడాలి, అందరికీ ఒకే రాజ్యం. ఇవన్నీ రాబోతున్నటువంటి ఫ్యూచర్ మరి ప్రణాళికలు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ వారు ఇప్పటికే ప్రపంచ దేశాలకు ఆదేశాలు పంపించారు. ఇప్పుడు లాక్డౌన్ తీయండి, ఇప్పుడు లాక్డౌన్ చేయండి అని ఒక ప్రొఫార్మా పంపించారు. ఇప్పుడు WHO చెప్పిన మాట ఏమిటంటే, పరిస్థితులు తీవ్రమై ఇంతమంది చచ్చిపోయారు అన్నప్పుడు జాగ్రత్త పడండి అన్నారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేశారు? ఎవరు సావు వాళ్ళు సావండి అన్నారు, అంతే. నువ్వు మాస్కులు పెట్టుకుంటావు లేదా? ఇప్పుడు మన అందరం మాస్కులు పెట్టుకుని వచ్చామా? వదిలేశారు, అసలు ప్రభుత్వం వదిలేశారు, మనం వదిలేసుకుంటున్నాం. పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలిసి ఎవరు చావాలది ఆ సావండి, ఎవరు చావాలి సావండి అని వదిలేశారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రపంచ జనాభా తగ్గిపోతే పరిపాలన అనుకూలమవుతుంది. ఇంతమంది ప్రజలుంటే అనుకూలంగా పరిపాలిస్తాం. ఇవి జరుగుతున్న ప్రపంచ పరిస్థితులు. అంటే ఏ భూమి మీద ఉన్నాం మనం, ఏ మనుషుల మధ్య ఉన్నాం మనం, ఎలాంటి ప్రజల మధ్య ఉన్నాం మనం, ఎలాంటి జనుల మధ్య ఉన్నాం మనం, మంచిగా మాట్లాడుతూ, అన్నం పెడుతున్నట్లే పెడుతూ, పాలన చేస్తున్నట్లే చేస్తూ ప్రపంచ దేశాలు మన మరణం కోరుతున్నారు. ఈ మధ్యన విచిత్రంగా ఐర్లాండ్, IRELAND, ఐర్లాండ్ అనే దేశము నుంచి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏం రాస్తుంది? మాస్కులు ధరించొద్దు అని పెడుతున్నారు వాళ్ళు. మనం రైల్వే స్టేషన్ దగ్గరికి, బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన పెద్ద పెద్ద ఎల్ఈడీలు ఉంటాయి. ఇంత పెద్ద స్టేజీ అంత ఎల్ఈడీలు ఉంటాయి అన్నమాట. ఆ ఎల్ఈడీల్లో నేను తర్వాత పెడతాను, యువరాజు అన్న గారికి ఆ వీడియో పెడతాను, మన గ్రూప్లో కూడా పెడతాను, చూడండి. వాళ్ళు ఏమని అక్కడ డిస్ప్లే చేస్తున్నారు తెలుసా? మాస్కులు పెట్టొద్దు, ఎవరు వ్యాక్సిన్ వేయించుకోవద్దు. అసలు ఎంత విచిత్రంగా ఉందంటే ఆ వీడియో. అరే, ఐర్లాండ్లో డైరెక్ట్గా ఎల్ఈడి స్క్రీన్ల మీద మాస్కులు పెట్టుకోవద్దు. అసలు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు మాస్కులు పెట్టుకోమంటమే సావడానికంట వాళ్ళు చెప్తుంది. ఊపిరి సరిగ్గా ఆడకూడదంట. ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాట వినాలా, వాళ్ళు చెప్పిన మాట వినాలా? ఇదే కలవరాలు, ఇదే కల్లోలం, ఇదే భయంకరమైన సందేహాలు పుట్టించే పరిస్థితులు. శానిటైజర్లు రాసేసుకుంటున్నారు, రేపు పొద్దున వద్దేమో. శానిటైజర్ వల్ల క్యాన్సర్లు వచ్చుచున్నవి, శానిటైజర్ వల్ల ముక్కులో ఉన్న చర్మాలు తెగిపోవచ్చున్నవి, శానిటైజర్ల వల్ల చేతుల లోపల రంధ్రాలు పడుచున్నవి అని రేపు పొద్దున వస్తుందేమో. ఏమో, ఎవరికి తెలుసు? మొత్తం అది యాసిడ్ కదా, మొత్తం సారాయే కదా, అంతా విస్కీ బ్రాందీ. మొత్తం శానిటైజర్ అంటే ఏమిటి? ఆల్కహాల్ కదా అది. ఇప్పుడు మనుషులేమో తాగేస్తున్నారు, ఆల్కహాల్ తాగుతా ఇట్లా ఊగుతూ ఉన్నారు తాగేసేసి. మనం ఏం చేస్తున్నట్టు రోజు సారా పూసేసుకుంటున్నాం. ఏం అర్థం కావట్లేదు ప్రియులారా. అలాగే పూసుకోవడం మానేశారు. దేవునికి స్తోత్రం. నేను అది చెప్తున్నా, ఇది చెప్తున్నా, మళ్ళీ నా మీద గొడవాడి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళబాకండి. దేవునికి స్తోత్రం. రేటు ఎంత పెద్ద కోటం పెట్టాడు చెప్తున్నాడు అనబాకండి. హల్లెలూయా. అంతా మీ చేతుల్లో పెడుతున్నా. ఆ వీడియో చూపించమంటే చూపిస్తా. ఐర్లాండ్ అనే దేశంలో జరిగిన ఒక భీకరమైనటువంటి డిస్ప్లే. అది మెంట్లో చేస్తుంది, పిచ్చి వచ్చేస్తుంది. ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని ఉపోద్ఘాతాల్లో మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, ఆయన రాజ్యం తప్ప ఇక వేరే రాజ్యం ఏదీ లేదు. రేపు రాబోతుంది దేవుని రాజ్యం. యేసు క్రీస్తు నామములో ఈ సభాపక్షంగా ప్రపంచానికి ప్రకటిస్తున్నాను, యేసయ్య రాజ్యములో కరోనా ఉండదు, యేసయ్య రాజ్యములో ఆకలి దప్పులు ఉండవు, యేసయ్య రాజ్యములో హత్యాకాండలు ఉండవు, యేసయ్య రాజ్యంలో స్వార్థాలు ఉండవు, యేసయ్య రాజ్యములో ఎటువంటి అవినీతి ఉండదు. యేసయ్య రాజ్యం నీతిగల రాజ్యం.
హల్లెలూయా. ఆయన రాజ్యమును చూచినప్పుడు భూరాజులు రొమ్ము కొట్టుకుంటారంట. ఆయన దిగి వచ్చి ఎట్లా పరిపాలించాలని చూపిస్తాడంట. ఆయన ఎట్లా కాలు రేగేసే మీకేం తెలిసి పరిపాలన చూడండి, ఎట్లా పరిపాలించాలి. అప్పుడు భూరాజులు కంగారు పడతారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎవరండి మరి? అప్పుడు కూడా ఎన్నికలు జరుగుతాయా? కాదు, అప్పుడు ఎన్నికలు ఏముండవు. మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు దేవుని చేత ఎన్నిక చేయబడతారో వారే యేసయ్య రాజ్యములో అధికారులుగా ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కోటం ఏంటనుకుంటున్నారు? రాబోయే రాజ్యానికి మిమ్మల్ని మినిస్టర్ పదవి ఇద్దామని పిలిచా. మరి ఎంత డబ్బులు ఇస్తారు నాకు? హల్లెలూయా. మరి మీకు సీటు కావాలంటే ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, లేకపోతే ఏం కావాలో తర్వాత నాతో మాట్లాడి దిగిటే వెళ్తా, ఇటు పక్కన ఉంటా. అమ్మా, రాబోతుంది ఒక రాజ్యం. ఆ రాజ్యంలో మనమే అధికారులం, మనమే దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం, మనమే భూరాజులకు తీర్పు తీర్చబోతున్నాం. హల్లెలూయా. నాకు ఏమి ఇవ్వకపోయినా నేను మటుకు ఇందులో ఆశపడుతుంది ఏమిటంటే రిలయన్స్ అధినేత బిల్డింగ్లన్నీ నాకే కావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఎట్ట కట్టుకుంటాం? అదైతే ఇంక లిఫ్ట్లో ఒక్కసారి ఎగితే 80 అంతస్తులు, 80 అంతస్తులు అసలు. దేవునికి స్తోత్రం. ఆహా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క పట్టణాలు, ఇదిగో ఇతడికి 5 ఇచ్చాను, 5 సంపాదించాడు, ఇదిగో నీకు ఇన్ని పట్టణాలు ఇస్తున్నాను. ఇదిగో నీకు 2 తలాంతులు ఇచ్చాను, మరి 2 సంపాదించాడు, ఇదిగో నీకు ఇన్ని పట్టణాలు ఇస్తున్నాను. అంటే దేవుడు రేపొద్దున మన నమ్మకత్వాన్ని బట్టి, మన ప్రయాసను బట్టి దేవుడు కొన్ని పట్టణాలని అప్పగించబోతున్నాడు, కొన్ని అధికారాలు మనకు ఇవ్వబోతున్నాడు. అప్పుడు వెళ్ళటానికి ఫార్చునర్ కారు కాదు. దేవునికి స్తోత్రం. ల్యాండ్ రోవర్ లేదు, ఏ రోవర్ లేదు. అట్లా ఉండి యేసయ్య ఇంగ్లాండ్ అన్నాం అనుకో, మై అని ఇంగ్లాండ్లోకి వెళ్ళిపోతాం. దీనినే ఆత్మచేత కొనిపోబడుట అంటారు. జోకులు ఇట్లేదు, సరదాలు చెప్పట్లేదు ప్రియులారా. ఆత్మచేత కొనిపోబడుట. అందుకే యేసయ్య రాజ్యములో దేవుడు మనకు అధికారాలు ఇవ్వబోతున్నాడు. యేసయ్య రాజ్యములో మనకి ప్రభుత్వం చేసేటువంటి హక్కును ఇవ్వబోతున్నాడు దేవుడు. అందుకు ఇప్పుడు ఒక రాజ్యం కోసం మనం బయలుదేరాలి. దేవునికి స్తోత్రం. ఇప్పటికే యేసయ్య రాజ్యం గురించి ప్రకటిస్తూ, ఇప్పటికే యేసయ్య రాజ్య స్థాపన కోసం అనేక మంది స్టేజీల మీద, సభలలో, అనేక కోడికల్లో, టీవీల్లో, రేడియోల్లో, యూట్యూబ్లో ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను కూడా మొదలుపెట్టాను ప్రచారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలంగాణలో మొదలుపెట్టారు కదా కొత్త పార్టీలు, కొత్త ప్రచారాలు. ఇప్పుడు మనం కూడా యేసయ్య రాజ్య ప్రచారం. దేవునికి స్తోత్రం. రేపో మాపో యేసయ్య రాజ్యం సమీపించబోతుంది. ఆ రాజ్యంలో మనం అధికారాలు చేయబోతున్నాం అని ఎక్కడ రాస్తుందంటే బైబిల్లో ఒక మాటగా చదివేయండి. ప్రకటన గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో మనమే అధికారములు చేసి ఆయనతో కూడా మనం ఏలబోతున్నామని. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 21 హల్లెలూయా. చూడండి, 20వ అధ్యాయము 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై యుందురు. ఇచ్చి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. హల్లెలూయా. మన టార్గెట్ ఇది అవ్వాలి ప్రియులారా. మన గురి ఇది అవ్వాలి. ఆయనతో కలిసి మనం రాజ్యము చేసేవారం అవ్వాలి. దీనికి కులం ఏమాత్రం ఎన్నికలోకి రాదు. మన మతం, మన కులం, మన డబ్బు ఆయన చూడడు. ఆయన ఏ అర్హతలను బట్టి ఆ రాజ్యం ఇస్తాడో, ఆ రాజ్యంలో అధికారులుగా చేస్తాడో ఆ విషయాలు చెప్పటానికి ఈ కూడికను ఏర్పాటు చేశాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పూట అన్నీ చెప్పలేము, కానీ ఒక 3 సంగతులు మీ ముందు ఉంచుతాను. ఆ 3 విషయాలు దేవుని రాజ్యమునకు సంబంధించిన 3 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. చదవండి వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇక లేఖనాల్లోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి.
యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అక్కడ క్రొత్తగా జన్మిస్తే అనే దగ్గర కిందేముందో చదవండి. పైనుండి ఒకటి అనేసు కిందేముందమ్మా? పైనుండి. అంటే ఇప్పుడు ఆ క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? పైనుండి జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడలేరు. పైనుండి జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఆ కింద వచ్చిన 5వ వచనం చూడండి. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటిస్తున్నాను అందరికీ ఒక మాట, అందరూ వినండి ప్రియులారా. మరలా జన్మిస్తేనే గాని ఈ రాజ్యములో ప్రవేశం లేదు. మళ్ళా పుట్టాలి. ఇది ఫస్ట్ మాట. నువ్వు పుట్టాలంతే. ఎప్పుడో పుట్టాం కదండి, చిన్నప్పుడే పుట్టాం కదండి. ఈ మాట ఎవరితో చెప్పారంటే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ఒక పరిసేయుడు వచ్చాడు, నికోదేం. ఇతడు మంచోడు, యూదులలో మంచి పేరు కలిగిన వాడు, కొద్దో గొప్ప పరిసేయులందరిలో నీతి గలవాడని చెప్పాలి. మొత్తం మీద వచ్చాడు, యేసు ప్రభుని అడుగుతున్నాడు. యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. యేసయ్యా, నీవు దేవుని వలన పంపబడ్డావు, ఈ బోధ దేవుని వలన జరుగుతుంది, నువ్వు దేవుని వలన ఈ కార్యాలు చేస్తున్నావు, మాకు తెలుసు. ఆహా, మేము ఎరిగి ఉన్నాం అనగానే, నువ్వు ఏమి ఎరిగి ఉన్నా ఏమి ఎరిగి ఉండకపోయినా అయ్యా, నీ మంచితనం ఏదైనా, నువ్వు ఎంత పరిశుడివైనా, నువ్వు ఎంత ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తివైనా, వాక్యము తెలిసిన వ్యక్తివైనా, ఎంత నీతిమంతుడివైనా, ఒకటి ఖచ్చితం, ఒకటి ఖాయం. ఏంటి ప్రభువా అని అడిగితే, నువ్వు మళ్ళీ పుట్టాలన్నాడు. ఏంటి, ఇంత ముసలోడినైనా నేను మళ్ళీ పుట్టటవా? ఎట జరిగిద్దయ్యా? నా తల్లి గర్భంలోకి మళ్ళీ బయటకు వస్తానా అని అడిగేశాడు. మొత్తానికి ఎంత స్వేచ్ఛ ఉందో, ఎంత ప్రేమ ఉందో కానీ, అయ్యా నేను మళ్ళీ ఎట్ట పుడతానయ్యా అని అడిగాడు. అప్పుడు వెంటనే యేసుప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలంగా పుట్టాలి అన్నాడు, ఒకడు ఆత్మ మూలంగా పుట్టాలి అన్నాడు. అంటే ఆ పుట్టుక గురించి మాట్లాడుతూ, ఈ దేవుని రాజ్య ప్రవేశం జరగాలంటే, ఈ దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే, ఈ దేవుని రాజ్యంలో అధికారులుగా ఆయనతో రాజ్యం చెయ్యాలి అంటే, ఈ రాజ్య అర్హత మనం సంపాదించాలి అంటే మనం పుట్టాలి, తిరిగి జన్మించాలి. అందుకే ఇప్పటికే నానుల్లో ఉన్న క్రైస్తవ సామెత ఏంటో తెలుసా? ఒక్కసారి పుడితే 2 సార్లు సావాలి, 2 సార్లు పుడితే ఒక్కసారి సావాలి. చెప్పండి, మీరు ఎట్టున్నారంటే మా సావుకు వచ్చినట్టు ఉందయ్యా ఇదంతా. అసలు ఏమి దేవుని రాజ్యమో, ఏమి కోటమో కానీ, ఏంటో పదవులు ఇస్తానన్నావయ్యా. నేరు కాదు, యేసుప్రభు ఇస్తాడు మీకు పదవులు రేపు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి పుడితే 2 సార్లు చావాలి, ఒక్కసారి 2 సార్లు పుడితే ఒక్కసారే చావాలి. ఏది ఖాయం చేద్దాం? 2 సార్లు పుడదామా, ఒకసారి పుడదామా? ఒకసారి తల్లి గర్భం నుంచి పుట్టేశాం, ఇప్పుడు రెండో పుట్టుకేమిటి? ఇదిగో నీటి మూలంగా, అంటే నీటి బాప్తిస్మం మూలంగా మనం పుట్టాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ మూలముగా అంటే దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత ఒప్పించబడి, పశ్చాత్తాపంలోకి నడిపించబడి, కన్నీటి ప్రార్థన చేసుకొని పుట్టాలి. అయ్యా చిన్నప్పుడే మాకు పుట్టామయ్యా, 2 అయిపోయినాయ్యా, 2 పూర్తయినాయి అయ్యా. నిజమేనమ్మా. అయితే నువ్వు పశ్చాత్తాపడలేదు కదా అప్పుడు, చిన్నప్పుడు నువ్వు ఏడవలేదు కదా. ఆత్మ మూలంగా, పరిశుద్ధాత్మ మూలముగా. ఇది ఎవరో చెప్తే మనం పట్టించుకోవద్దు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకు వచ్చి 3.5 సంవత్సరాలు పాపము లేనివాడిగా, పాపం చేయనివాడిగా, పాపం తెలియనివాడిగా, పాపము ఎరగని వాడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా జన్మించి, జీవించి, బ్రతికి, చావునే చంపి, మరణమును గెలిచి, తిరిగి లేచి, తండ్రి సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుడు ఈ భూమి చేసినటువంటి ఆ బోధ ఏమిటంటే, మీరు ఆత్మ మూలంగా, నీటి మూలంగా మీరు జన్మించాలి, మీరు పుట్టాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పిస్తాడంట. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చూడండి, పరుగులు తీయండి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో 10వ వచనం పైన చూడండి. 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము. 2 కొరింథీ పత్రిక 7:10, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ దుఃఖము కలిగితేనే దేవుని రాజ్యం.
అందరూ కలిసి చదువుదాం ఆ మాట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆరాధన చేస్తూ ఉంటే నీకు ఏడుపు వస్తుంది, ప్రార్థన చేస్తూ ఉంటే ఏడుపు వస్తుంది. ఎక్కడి నుంచి మొదలైందా ఏడుపు? నీ జీవితంలో ఆ బాధను బట్టి, దిగులను బట్టి, విచారణ బట్టి మొదలైన ఏడుపు అయితే అది నీకు మరణం కలుగు చేస్తుంది. ఏ కృష్ణానదినో, ఏ గ్యాస్ బండనో, ఏ కిరోసినో, లేకపోతే ఇంకోటో చేసుకొని చచ్చిపోవాలనుకుంటావు. కానీ ఈ దుఃఖం ఇంకా ఏడవాలి, ఇంకా ఏడవాలి, దేవుడి దగ్గర సాధించాలి, దేవుడి దగ్గర పొందుకోవాలి, ఇంకా ఏడవాలి, ఇంకా పరిశుద్ధం అవ్వాలి అని ఈ దుఃఖము సంతోషాన్నే కలుగు చేస్తుంది కానీ మరణాన్ని కలుగు చేయదు. దేవునికి స్తోత్రం. ఈ దుఃఖం పేరే దైవ చిత్తానుసారమైన దుఃఖం. అంటే ఏడుపు దేవుని వలన కలుగుతున్నది. ఎవరి వల్లండి? పరిశుద్ధాత్మ దేవుడు నీకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నాడు. ఓ కంచికచర్ల ప్రజలారా, అంబేద్కర్ కాలనీలో ఉన్న ప్రజలారా, ఓ అరుంధతి కాలనీ ప్రజలారా, ఈ కంచికచర్ల ప్రజలారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు దేవుని వలన దుఃఖపడ్డారా? అయ్యా, ఓ రోజు వాక్యం చెప్తుంటే ఎంత ఏడుపు వచ్చిందోనయ్యా. అదే 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 దేవుని వలన కలిగిన దుఃఖం. అయ్యా, ఒకరోజు గదిలో పడి ప్రార్థన చేసుకుంటే ఎంత ఏడుపు వచ్చిందో అదే అదే. ఆరాధన చేస్తుంటే గుండె పగిలిపోయినట్టు అయిపోయి ఏడుపు వచ్చేసిందయ్యా. అదే. నాకు తెలియకుండానే నాకు పాపాలన్నీ గుర్తొస్తున్నాయ్యా, నాకు తెలియకుండా నా తప్పులన్నీ గుర్తొస్తున్నాయ్యా, నాకు తెలియకుండానే నా లోపాలన్నీ గుర్తొస్తున్నాయ్యా, నాకు తెలియకుండానే నా అవిధేయతలు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తెలిసి తెలియక చేసిన తప్పులు, భార్యకి తెలియకుండా, భర్తకు తెలియకుండా, కుటుంబానికి తెలియకుండా, డ్యూటీలో చేసిన తప్పులైనా, ఇంట్లో చేసిన తప్పులైనా, ఎక్కడ చేసిన తప్పులైనా నాకు అన్నీ గుర్తొస్తున్నాయ్యా. అమ్మో నా అక్రమ సంబంధాలు, అమ్మో నా వ్యభిచార క్రియలు, అమ్మో నా సిగరెట్లు, పాన్పరగలు, గుట్టకాలు, త్రాగుడు, వ్యభిచారం, అక్రమ, అన్యాయం, ధనాపేక్ష, ఇవన్నీ రహస్యాలన్నీ గుర్తు చేసేస్తున్నాడయ్యా. అమ్మో తప్పు, అమ్మో తప్పు, అమ్మో తప్పు చేశా అని ఒక లోపల నా మనసు ఏంటో నలిగిపోతున్నట్టుందయ్యా. అలా ఏడుపు వచ్చేస్తుందయ్యా. దాని పేరే దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇది దేవుని రాజ్య అర్హత. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆయన రాజ్యంలోకి అడుగు పెట్టేవాళ్ళు తమ పాపములను, తన దోషములను ఒప్పుకొనుచు కన్నీళ్లతో అట్లా ప్రభు పాదాల దగ్గరికి అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్య అర్హత. ఇంకా ఎవరైనా దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందని వారు ఇక్కడ ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక రోజున శిలువ మీద ఇద్దరు దొంగలు వేలాడుతూ ఉన్నారు. మధ్యలో యేసు ఉన్నాడు. అటువైపు దొంగ అంటున్నాడు, ఇక తట్టుకోలేక ఎండ బాగా కాస్తుంటే గాయాలన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి, ఆ రక్తం కారిపోతుంటే సలసల సలసల సలసలమంటున్నాయి పుండ్లన్నీ. చచ్చిపోయేటట్లుగా ఊపిరి జరిగి అందట్లా ఇలాగ ఉన్నాడు. క్రీస్తు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని చెప్పి బాధలో నుండే అన్నాడు. ఇటువైపు దొంగ కూడా సేమ్ బాధపడుతున్నాడు. అదే శిక్ష. వెంటనే ఇటు నుంచి ఏమని కేక పెట్టాడు తెలుసా? దొంగని రేయ్ అని అరిచాడు. ఒక అరుపు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు కదా అరే బరే అని అనుకోవటం. అందుకని సిలువ మీద కూడా రేయ్ అన్నాడు. అంటే ఏడ్రా అని చూచాడట. నువ్వు దేవుడికి భయపడవట్రా? ఏమన్నాడు? నువ్వు దేవుడికి భయపడవంట్రా? అబ్బో నీతి కబుర్లు బయలుదేరాడండి ఈయన. అబ్బో నీ భయాల గురించి మాకు తెలుసులే అయ్యా, నువ్వు పెద్ద భయపడేవాడు అని మమ్మల్ని భయపడమని అడుగుతున్నావు అని అనలేకపోయాడండి ఇతని మాటకి. ఆడు కూడా ఇటు చూస్తున్నాడు. ఏంట్రా వీడికి ఏమైంది అసలు? వీడేంటి ఎట్లా అడుగుతున్నాడు ఏంటి? నువ్వు దేవునికి భయపడవా? మనము చేసిన దానికి ఈ శిక్ష మనకు తగినదే. కానీ ఈయనైతే ఏ నేరము తప్పు చెయ్యలేదు. చప్పట్లు కొడుతూ లోపము లేని, పాపము లేని యేసయ్యా అని ఒప్పుకున్నాడండి. ఒప్పుకొని ఎప్పటి నుంచి గమనిస్తున్నాడు, ఎప్పటి నుంచి చూస్తున్నాడు. ఇక ఇప్పుడు అతనితో మాట్లాడినట్లేదు. ఇప్పుడు వాయిస్ మారింది. మారంటున్నాడు, యేసు అన్నాడు. చాలా ఏడుపు స్వరంగా వస్తుంది. యేసు, నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని, నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, ఒక దొంగ దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇది గుండెల్లో పెట్టుకోవాలి. ఒక దొంగ ప్రార్థన చేశాడు. ఈ రోజు నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళకపోతే మనం ఇంక ఎవరికంటే హీనం? ఇక ఎప్పుడు మారుతాం? ఎప్పుడు భయపడతాం? ఒక దొంగ దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యేసు, యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ప్లీజ్ అయ్యా.
అప్పటికే నాలుక చాలా రోజులుగా దవడ కంటికి పోయింది. చాలా రోజులు అంటే ఒక 3 రోజులుగా ఆయనకి దాహం అందలేదండి, నీళ్ళు ఇవ్వలేదండి. నాలుక అంటుకుపోతే ఇతనికి చేసిన ప్రార్థనకి జవాబు చెప్పాలని ఆ అంటుకుపోయిన నాలుకని వెనక్కి బలంగా తీశాడంట. వెనక్కి లాగి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను చూడండి. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు చెప్పట్లేదు చూడండి. వీళ్ళు ఏమా ఏదో సాంబారు ఏదో లాస్ట్లో అన్నం ఉందలే, కొంచెం నవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో మా ప్రేమతో ఏదో మా కృష్ణరాజు కరిమిల రాజు ఏదో సాంబార్ పెడుతున్నాంగా, దేవునికి స్తోత్రం. కొంచెం ఆనందంగా ఏనండి, కొంచెం జాగ్రత్తగా ఏనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఒక్కసారి ప్రార్థన చేసినందుకే ఆ ఒక్కసారికే వాగ్దానం చేసేసాడు దేవుని రాజ్యం. నేను అంటున్నా, నువ్వు ఇంకో 4 రోజులు బతుకుతావు బతకవా? ఈ రాత్రే కాదు కదా. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసే అవకాశం ఉంది? నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసే అవకాశం ఉంది? నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసే అవకాశం ఉంది? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను నా మొదటి మాట, దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేసే కాలం ఇది. We have to pray for the kingdom of God. Lord, I want to be in your kingdom. నీ రాజ్యము నాకు కావాలి. అసలు ఆయన ఎంత మర్మంగా దొంగే కానీ ఎన్ని మర్మాలు పలికాడు తెలుసు. అందులో ఓ సేవకులు ఉంటారు, పాస్టర్ గారు, దొంగోడికి వచ్చిన మనసు కూడా మీకు రావట్లేదా? దొంగోడికి వచ్చిన మార్మనసు కూడా మీకు రావట్లేదా అని ఎడుతూ చెప్పాడు ఒకరోజు పాస్టర్ గారు. దొంగోడు అంటుండే నాకు బలిలో వచ్చింది. అసలు పాస్టర్ గారు ఎడుతూ దొంగోడు లాగా మీరు దొంగోడికి వచ్చింది మార్మనసు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని మర్మాలు చెప్పాడు తెలుసండి దొంగ ఆయన. నీ రాజ్యముతో వచ్చునప్పుడు అంటే ఏంటి? నీకొక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంతో నువ్వు వచ్చే సమయం ఒకటి ఉంది. అందులో 2 మర్మాలు ఉన్నాయి. ఆయన స్థాపించే రాజ్యం, తీసుకొచ్చే రాజ్యం. చెప్పండి. తీసుకొచ్చే రాజ్యం ఎవరు? సంఘం. స్థాపించే రాజ్యం ఏంటి? 1000 ఏండ్ల పరిపాలన. 2 చెప్పాడు అక్కడ, మర్మాలు చెప్పాడు దొంగ ఆయన. మనకి ఏ మర్మాలు రావట్లా. దేవునికి స్తోత్రం. అసలు ప్రార్థనలో ఎంత మర్మం చెప్పాడో తెలుసా? అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. అంటే ఒక రాజ్యంతో యేసు రాబోతున్నాడు. ఆ రాజ్యమే సంఘం. ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అదే 1000 ఏండ్ల పరిపాలన. గుండెల నిండా ఆశలు పెంచుకోండి ప్రియులారా. మన ఆశ భంగము కానేరదు. దేవునికి స్తోత్రం. ఈరోజు హృదయమంతా దేవుని రాజ్యము గురించిన ఆశతో నిండిపోండి. ఇక్కడ అన్నం తక్కువైనా, దాహం తక్కువైనా, వస్త్రాలు తక్కువైనా, ఇబ్బంది అయినా, భర్త సరిగ్గా చూసుకోపోయినా, పిల్లలు సరిగ్గా చూసుకోపోయినా, కుటుంబమైనా, ఉద్యోగమైనా, ఆస్తులైనా, అంతస్తులైనా, ఎటువంటి పరిస్థితులు నీకు తృప్తికరంగా లేకపోయినా పర్వాలేదు. యేసు ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా? బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదే అన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ కోటీశ్వర్లు, కుబేరులు చాలా మంది ఉన్నారండి. ప్రపంచ కోటీశ్వర్లు, కుబేరులు, ధనవంతులు చాలా మంది ఉన్నారు. ఆ ధనవంతులు కరోనా కాలంలో సైలెంట్గా ఉన్నారు. కొంతమంది సహాయాలు చేశారు. దేవుని బిడ్డలారా, ప్రపంచ కోటీశ్వరుల్లో 10 మందిలో ఒకడు రిలయన్స్ అధినేత అంబానీ. అతని సంస్థలు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక మాట అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభం అనగానే శిష్యులందరూ సీరియస్ చూస్తున్నట్లాగా ఇంకొంచెం పెంచాడు మసాలా. ఇంకొంచెం డోసు పెంచి మసాలా పెంచి ఏమన్నాడు తెలుసా? సూదె బొజ్జములు ఒంటె దూరిపోద్దు కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడు, కబర్దార్ అన్నాడు. సూదె బెజ్జములోకి ఒంటెలిపోద్దు కానీ దేవుని రాజ్యములోకి ధనవంతుడు వెళ్ళలేడంట. అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తికి విస్తారమైన డబ్బుంటే అతడు భూమి మీద ఆ విస్తారమైన డబ్బుతో ఆనందిస్తూ ఉంటే అతడు పోగొట్టుకునేది ఏంటో తెలుసా? దేవుని రాజ్యమే పోగొట్టుకుంటాడంట. మరి అలాగైతే రక్షణ పొందువారు ఎవరు అన్నాడు సీమోన్ పేతురు. ఇప్పుడు మీకులాగే మొఖాలు పెట్టారుగా. సీమోన్ పేతురు కూడా అట్టకే మొహం పెట్టాడు. మరి రక్షణ పొందువారు ఎవరు? మరి ఎట్టాగా? కొంచెం డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారుగా, మరి వాళ్ళు మారాలుగా ఎట్టా అని అంటే వాళ్ళ కోసం ఏమన్నాడు తెలుసా? మనుషులకు అసాధ్యములు, దేవునికి సమస్తమును సాధ్యములు.
మీకు మాట చెప్పనా, యేసు ప్రభు చనిపోయే టైంకి ఒక డబ్బు గల్లాయన్ని సంపాదించుకున్నాడు. యేసు ప్రభు చచ్చిపోయే టైంకి సూపర్, అసలు రిలయన్స్ వీళ్ళు ఎవరు పనికిరారు, అసలు ఫుల్ డబ్బు కలిగిన ఆయన, అసలు ప్రభుత్వంలో ఫుల్ పబ్లిసిటీ, అసలు అతడు రికమెండేషన్ చేస్తే ఎవరేమనరు. అసలు యూదుల పట్టణ సభ్యుడు సజ్జనుడు అరిమతయ యోసేపు. విషయం ఏంటో తెలుసా, యేసుప్రభు సంపాదించాడనే మాట ఎంత వాస్తవమో. అసలు యేసుప్రభు భూమి మీదకి రాకమునుపు 600 సంవత్సరాలకు పూర్వం యెషయా ప్రవక్తలో నుంచే మాట్లాడి ఏమని రాశాడంటే, అతడు ఒక ధనవంతుని యొద్ద ఉంచబడెను. అబ్బా, ఆహా, యెషయా గ్రంథంలో రాశారండి యేసయ్య గురించిన ప్రవచనం. అతడు ఒక ధనవంతుడి దగ్గర ఉంచబడెను. నేను ప్రకటిస్తున్నాను, పేదరికం బాధ అనుకోవద్దు. పరలోకం నీకు ఎట్టాగొట్ట నీ సాధ్యపరచాలని నిన్ను అట్టుంచాడు. చూడండి ఎట్లా చూస్తున్నారు, అసలు కొంచెం ఆశీర్వదిస్తాడని చెప్పొచ్చుగా కూటంలో. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తే మేము తీసుకుంటామా? నీ ఆశీర్వాదం నీకే ఉంటుంది కదా. సరే, ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నావు, దేవుడు నీతో మాట్లాడుతుంది ఏమిటంటే, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే అన్నారు. ప్రభువా, నన్ను ఎట్టుంచావు, పరలోకం నాకు ఎట్టగొట్ట కట్టబెట్టాలనే నాయన. మరి ధనవంతులకి ఎందుకంటే అంత సీరియస్? అంత సీరియస్ ఎందుకంటే, ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడుండును, ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడుండును. నేను అంటున్నాను కాదు కదండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గబుకొని రూపాయి పేళ్ళలో పడింది అనుకోండి, నేను అంటున్నానని కాదు, రూపాయి బిళ్ళ గబుక్కున్న రోడ్డు మీద వెళ్తే పేళ్ళలో పడింది అనుకోండి, ఇటేటు చూస్తారు, కెలికేసి లాగేసేసేసి పేపర్తోనో ఖర్చుతో తుడిచేసుకొని వెళ్ళిపోతారు అంతే. ఎందుకు రూపాయే ఎందుకు పానివ్వాలరా? కొంతమంది ఉంటారు అలాగా, అందరు కాదండి. నీ ధనం ఎక్కడుండును, నీ హృదయం అక్కడుండును. దేవుని రాజ్యమునకు ప్రవేశించడానికి ఇదిగో అతడు క్రొత్తగా జన్మించాలి, అతడు మరలా పుట్టాలి, ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలి. ఈ దొంగ అయ్యా నీ రాజ్యంతో వస్తున్నప్పుడని ప్రార్థన చేసి పొందేసుకున్నాడండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21:31, మత్తయి సువార్త 21:31. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకనో యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, వచ్చారు పాస్టర్ గారు, మీరు అతన్ని నమ్మలేదు. ఆ పాస్టర్ గారు అయినటువంటి యోహాను గారిని మీరు నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలు అతనిని నమ్మిరి. ఆ పాస్టర్ గారిని మీరది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. అది కీలకమైన మాట. లాస్ట్ లో మీరు పశ్చాత్తాప పడకపోతిరి, కన్విన్స్ అవ్వలేదు, మీరు పశ్చాత్తాపడలేదు. కానీ సుంకర్లు వేశ్యలు ఏం పడ్డారు? పశ్చాత్తాపడ్డారు. అయ్యా నిజమేనయ్యా, మా బతుకు మంచిది కాదు, అయ్యా నిజమేనయ్యా మా బతుకులు. సుంకరి వేశ్యలు నిజంగానే పశ్చాత్తాపడ్డారంట. అలా పశ్చాత్తాపడటం వల్ల దేవుని రాజ్యంలోకి పరిసయ్యులు శాస్త్రులు సద్దుకేలు రావాల్సింది ముందుగా పశ్చాత్తాపడిన సుంకరులు వేశ్యలు వచ్చారంట. రేపొద్దున పరలోకంలోకి వెళ్ళగానే మనం ఆశ్చర్యపోయేది తెలుసా? ఏం కూడా వచ్చిందా? మంచి మాట చెప్పేటప్పుడు వినాలి, మిస్ అవ్వకూడదు. అటు ఇటు చూస్తారేంటి? చూడండి జాగ్రత్తగా, దేవునికి స్తోత్రం. మళ్ళీ చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఈ అమ్మాయి కూడా వచ్చిందా, అరే మన ముందు ఎట్ట బతికిందిరా. రేపు పొద్దున మొత్తం ఈక్వేషన్స్ లెక్కలన్నీ మొత్తం అక్కడ తారుమారైపోబోతున్నాయి. దాని పేరే మొదటివారు కడపటివారు మొదటివారు. నువ్వేమో ఫస్ట్లో పశ్చాత్తాపడి లాస్ట్కి రాగానే బండరాయి అయిపోయావు, కఠినమైన బండరాయి అయిపోయావు అంటున్నావు. కానీ పాపం వేశ్యలుగా సుంకర్లుగా సమాజంలో విలువ లేకుండా తృఢీకరించబడి నిరాకరించబడి ఒక్కళ్ళు కూడా పలకరించకుండా సమాజంలో విలువ లేకుండా ఉన్నోళ్ళు గదిలో పడి ఏడవటం మొదలుపెట్టారు. అయ్యా నా బతుకు నా జీవితం నలుగురిలో ఉండేది కాదు నాయన, నా బతుకు నా జీవితం ప్రభువా
దయతో నన్ను క్షమించు ప్రభువా అని వీళ్ళు పడని మొదటి వారు పడని పశ్చాత్తాపం, కడపటి వారు పడి పశ్చాత్తాపాన్ని బట్టి కడపటోళ్ళు మొదటోళ్ళు అయిపోయారు. పశ్చాత్తాపం మానేసినందుకు మొదటోళ్ళు కడపటోళ్ళు అయిపోయారు. జాగ్రత్త ప్రియులారా, జాగ్రత్త ప్రియులారా. రేపొద్దున పరలోకంలో ఈక్వేషన్లన్నీ తారుమారైపోబోతున్నాయి. అరే ఈడు కూడా వచ్చాడా, అసలు వాళ్ళ భార్యని ఎంత కొట్టేవాడ్రా. మరి ఏదో రోజు ఏడిచాడు, పశ్చాత్తాపడ్డా. నీకేం తెలుసు? నువ్వు వెళ్ళి చూసావేంటి గదిలో? నీకేం తెలుసు అసలు? మనిషి యొక్క అవిధేయతలను చూసినంతగా మనిషి యొక్క మంచితనాన్ని చూస్తారా? అరే ఈ అమ్మాయి ప్రార్థన, అరే ఈడు ప్రార్థన, అది చూడం, అరే ఆడు పనులు చూడు, అరే ఈ అమ్మాయి పనులు చూడు. అయ్యి బాబాయ్, వేశ్యలు సుంకరులు దేవుని రాజ్యంలోకి వచ్చేస్తున్నారంట. తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చుమో మనుష్యుడా, నువ్వు ఎవరికి తీర్పు తీర్చుచున్నావో ఆ విషయములలో నువ్వు తప్పిపోవచ్చు. నీవు కూడా నిరతురుడుగా ఉన్నావు కదా, నీవు కూడా ఉత్తరం చెప్పుకోవాలి కదా, నీవు కూడా ఆన్సర్ చెప్పుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మొదట్లో ఉన్నారు మీరు, కడపటైపోకుండా చూసుకోవాలి. కడపట్లో ఉన్నారు చూసారా, వాళ్ళని ఎట్లాగన్నా రక్షణలోకి వచ్చేటట్లుగా మొదటోళ్ళు ప్రయాసపడాలి. ఈ మొదటి స్థానం కాపాడుకోవాలంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే తప్ప ఈ సాధ్యం అవదు. క్రీస్తు ప్రేమ వదిలేసావా, మొదటోళ్ళు లాస్ట్కి, లాస్ట్ వాళ్ళు ఫస్ట్కి. రేపొద్దున పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నరకంలో ఏంటమ్మా నువ్వు అంత ప్రార్థన చేసేదానికి ఎందుకు వచ్చావంటే బతుకంతా అసూయ, ఏం చేస్తాను ఇప్పుడు చూచావా? ఏంటయ్యా నువ్వు ఎక్కడికి వచ్చావు? అసలు రోజు ఉపవాసాలు చేసేవాడుగా. ఎంత ఉపవాసాలు చేసినా సరే నాకు ఎంత కుళ్ళు అనుకుంటున్నావు? ఎంత ఉపవాసాలు చేస్తే ఏంటి, నాకు ఎంత కుళ్ళు అనుకుంటున్నావు అసలు? నేను వచ్చాను, నువ్వు కూడా వచ్చావుగా, నువ్వెందుకు వచ్చావు? నేను గుళ్ళకి వెళ్ళేవాడిని, ప్రార్థనకి వెళ్ళేవాడిని కానీ అసలు నా మనసు మంచిది కాదు అసలు, అందుకే వచ్చేసా. ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు, సరి చేసుకోగా. అందుకే మనకు తగ్గింది, ఇది మనకు తగ్గింది. అప్పుడు అయ్యా నొప్పతుంది అంటే వాళ్ళు అంటూ ఉంటారు. ఇద్దరు మొగమొగాలు అనుకుంటా పళ్ళు బిగించు అనుకుంటూ ఉంటారు. పండ్లు కొరుకుటయు ఏడుపుయు అక్కడ ఉండును. దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పశ్చాత్తాపముతో దేవుని రాజ్యమును సంపాదించేసుకోండి. హల్లెలూయా. వేశ్యలు సుంకరులు వెళ్ళిపోతున్నారంట దేవుని రాజ్యానికి. ఈ లాస్ట్ దినాల్లో సినిమా యాక్టర్లు అందరూ మారిపోతారేమో, బ్లూ ఫిలిమ్స్ చేసిన వాళ్ళందరూ మారిపోతారేమో, రాజకీయ నాయకులు మారిపోతారేమో. యేసుక్రీస్తు సేవకునిగా కోరుకుంటున్నాను, యేసుక్రీస్తు నామములో అట్టి బిడ్డలందరూ కూడా రక్షణ పొందుదురుగాక. హల్లెలూయా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదని సయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదని సయ్యా. అందరూ కలిసి ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను
ఒక మాట, దేవుని రాజ్యం కొరకు ప్రార్థించిన దొంగ. రెండో మాట, దేవుని రాజ్యం కోసం పశ్చాత్తాపడిన సొంకరులు, వేశ్యలు. ఇది రెండో మాట. హల్లెలూయా. మూడో మాట, మార్కు సువార్త 10వ అధ్యాయం. ఒక మాటలో 3 మాటలు, ఇంకా 2 ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 10:15. మార్కు సువార్త 10:15. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి. చాలు. ఎట్టగొట్టగి ఈ భూమి మీదే మనం సుఖాలు అనుభవాలు అనుభవించేసి ఎవడు చూసి వచ్చాడని నరకం ఉందని పరలోకం ఉందని ఓ పెద్ద ప్రార్థన 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 అంటున్నారు. ఓ ప్రార్థన అంట, ప్రార్థన. ఏడ ప్రార్థన ఉంది? ప్రార్థన ఏడ మిగిలింది అసలు? ప్రార్థన ఏడ ఉంది? ప్రార్థన. అంబేద్కర్ కాలనీలో, అరుంధతి కాలనీలో అప్పుడప్పుడు ఇట్లాంటి స్వరాలు వినపడుతుంటాయి. ఏడుందే ప్రార్థన? ఎక్కడుందే ప్రార్థన? ప్రార్థన అంటే ఇంకా మిగిలింది ప్రార్థన. ఏడుంది ప్రార్థన? నీ ప్రార్థన ఎవడు చూసి వచ్చాడు? నరకం ఉంది, పాతాలు ఉంది. ఈ ప్రార్థనను రమ్మని అడిగావా? ప్రార్థన ప్రార్థన అని వెళ్ళొస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వెప్పుడు విన్నావయ్యా అనబాకండి నన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లుంది అనుకుంటున్నారు పరిస్థితి బయట? ఎవడు చూసి వచ్చాడు రా? ఎవడు నరకం ఉందని పరలోకం ఉందని నరకెత్తాం ప్రార్థన నోర్మి అంటాడు ఒక ఆయన. వీళ్ళందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, దేవుని రాజ్యమును ఒక అమాయకంగా ఏమి తెలివి లేకుండా ఓ చిన్న పిల్లోడికి నానా 5 స్టార్ చాక్లెట్ తీసుకో అని అంటే ఎగ్గిరి సింహాల్లాగా మీద పడతారు. చూసారు వీళ్ళు? 5 స్టార్ చాక్లెట్ అంటే పిల్లలు అని. అందులో కరోనా ఉందా, మలేరియా ఉందా, టైఫాయిడ్ ఉందా, ఏమైనా మత్తు కలిపారా? పిల్లోడు ఆలోచిస్తాడా? చాక్లెట్ పిల్లోడు ఎలా అంగీకరిస్తాడో దేవుని రాజ్యాన్ని అంగీకరించాలంట. ఒకడెవడన్నా ఈ అరుపులు దెయ్యం ఒకటి, ఇదో స్పిరిట్. ఆడోళ్ళేం తక్కువ కాదు. ఇంట్లో ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారు అనుకో, వాళ్ళ పిల్లలు ప్రార్థన దెయ్యం పట్టిందమ్మా ఈ అమ్మాయికి, ప్రార్థన దెయ్యం పట్టింది, వదిలించండి. ప్రార్థన దెయ్యమా? అసలు ప్రార్థనకి ఇక దెయ్యాలు వెళ్ళేది. ప్రార్థన దెయ్యం అంటే ఏమా? విషయం ఏంటో తెలుసా? ప్రార్థన దెయ్యం పట్టిందనే దెయ్యం ఏమో ఏమకే. దేవునికి స్తోత్రం. ఓమో అమ్మా పరిశీలించుకొని ఆయన పిల్లోడు ఎవరిని చర్చికి వెళ్తున్నాడు, ఎరా నీకు పద్దాక చదువులేనా, నీకు పద్దాక చదువులేనా? నేను అడుగుతున్నాను సూటిగా, ఇశ్రాయేలీల్లో నశించిపోయిన గొర్రెల యొద్దకు వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. పుట్టక నుంచి మేము క్రైస్తవులు అన్నారు కదా. ఒక అమాయకుడైన పనికిమాలినోడిని దేవుడు మీ దగ్గరికి పంపించాడు. ఒక గాడిద లాంటోడిని అడుగుతున్నాను, చెప్పండి. గాడిదికి నోరిచ్చి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. గాడిది కంటే కూడా గొప్పతనం ఏమీ లేదు నాలో. గాడిదే 15 సంవత్సరాల సేవలో చెప్తున్నాను. తెలివితేటలు జ్ఞానం పనికిరాదు. కృప అనే 2 అక్షరాలే విజయవంతమైన జీవితాన్ని మనకిస్తుంది. ఆ కృప ఎరిగిన వాడిని మాట్లాడుతున్నాను. ఈ గాడిద ఏంటో తెలుసా? నిజంగా మీరు దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తున్నారా, తృణీకరిస్తున్నారా? ఆర్ యు రిజెక్టింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ యాక్సెప్టింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? మా పిల్లోడు ప్రార్థన చేసుకుంటే చాలమ్మా, నా పిల్ల ప్రార్థన చేసుకుంటే చాలు, మా ఇంట్లో ప్రార్థన ఉంటే చాలు. అన్నం లేకపోయినా, తిండి లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా, ఏమీ లేకపోయినా, అయ్యా మాకు ప్రార్థన ఉంటే చాలు. అబ్బే, ప్రార్థన లేకపోయినా పర్లా, ఉద్యోగం ఉంటే చాలు. ప్రార్థన లేకపోయినా పర్లా, బియ్యం ఉంటే చాలు. ప్రార్థన లేకపోయినా పర్వాలా. దేవుని రాజ్యమును అంగీకరించిన వారేనా లేక అంగీకరించని వారా? ఒక చిన్న బిడ్డకి చాక్లెట్ ఇస్తే ఎంత సంతోషంగా, నమ్మకంగా, యథార్థంగా అసలు కాదనరు, తీసేసుకుంటారంట. ఈ చిన్న బిడ్డ వలె దేవుణ్ణి అంగీకరించాలంట. ఎంతమంది సేవకులండి పుట్టి ఎంతమంది చనిపోయారండి, ఎంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళారండి. కృపా సముద్రం గారిని అడిగితే చెప్పరా, యువరాజన్న గారిని అడిగితే చెప్పరా. నేనంటే నిన్నగాక మొన్న వచ్చినోడిని, నాకేం తెలుసండి అసలు కంచికచర్ల సంఘ చరిత్ర. పెద్దోళ్ళని అడగాలి. ఎంతమంది వచ్చారు ఈ ప్రాంతానికి? అంబేద్కర్ గ్రౌండ్లో ఎలాంటి మీటింగులు జరిగి ఉంటాయి? ఎంతమంది సేవకులు ఈ ప్రాంతాలకు వచ్చి ఎంత సేవ చేసి అంగీకరించండి దేవుని రాజ్యం, అంగీకరించండి దేవుని రాజ్యం అంటే
వీళ్ళకి డబ్బులు పిచ్చి పట్టి సేవ చేస్తున్నారు, వీళ్ళకి డబ్బులు కావాలని సేవ చేస్తున్నారు, ఈ పాస్టర్లు ఇట్లా తయారయ్యారు అని మాట్లాడిన వారులారా, మమ్మల్ని తిడితే తిట్టో బాధేం లేదు, కానీ ఆయన రాజ్యాన్ని మటుకు అంగీకరించకుండా ఉంటే ప్రమాదం. ఈ చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించిన వాడు, దేవుని రాజ్యాన్ని అంగీకరించకపోవటం అంటే మేమేమన్నామండి, చర్చిని అంగీకరించకపోవటం, ప్రార్థన అంగీకరించకపోవటం, చర్చికి రావాలని మనసు లేకపోవటం, ఉపవాసాలు చేయాలని మనసు లేకపోవటం, కానుకలు ఇవ్వాలని మనసు లేకపోవటం, సంఘానికి రాకపోవటం, ఇవన్నీ దేవుని రాజ్యాన్ని అంగీకరించకపోవటమే కదా. సేవకులను విమర్శించటం, దైవజనులను విమర్శించటం, ఇవన్నీ దేవుని రాజ్యాన్ని అంగీకరించకపోవటమే కదా. ఆర్ యు యాక్సెప్టింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్? దిస్ ఈవినింగ్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్ టు ద పెరిష్డ్ పీపుల్. అయ్యో నశించి పోతున్న ప్రాంతములతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఒకటి, దేవుని రాజ్యం కొరకు ప్రార్థన. రెండు, దేవుని రాజ్యం కొరకు పశ్చాత్తాపం. మూడు, దేవుని రాజ్యమును అంగీకరించటం. యాక్సెప్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్పండి, అబ్బో పీటర్ పాస్టర్ గారు అంట సార్వత్రిక సంఘ క్షేమం అంట, అంత ఉట్టిదే. అందరి క్షేమం కోరుతాడు. మీరు నమ్మారా? నన్ను నిజంగా అంగీకరించారా? లోపల ఒకటి బయట ఒకటా? ప్రియులారా, దేవుని రాజ్యమును అంగీకరించుచున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వెళ్ళొచ్చాం. మన దగ్గర 200 మంది ఉంటే ఎంత సంఘమో, అబ్బో బాగానే ఉందండి సంఘం అనుకుంటాము. అక్కడ 4 ఉంటారు. 4 ఉంటే 200 మంది ఉన్నట్టు. తెలుసా మీకు ఆ సంగతి? అక్కడ 4 ఉంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 200. అక్కడ పెద్ద సంఘం 250, 300 సంఘం. ఏసన్న గారు ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళు చెప్పారు ఆ సంగతి. యాకోబు గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు అక్కడ, ఆయన పిలిచేవాళ్ళు అంట. పెద్ద సంఘం 350 అంతే. పాపులేషన్ 5 lakhs, 5 లక్షలు. ఎన్ని దీవులు? 570. మనుషులు ఉన్నది 38 నుంచి 40. ఎన్ని రాష్ట్రాల వాళ్ళు? 4 రాష్ట్రాల వాళ్ళు. తెలుగోళ్ళు, తమిళియన్స్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాంచీ ప్రజలు. అసలు అంగీకరించట్లేదండి, అంగీకరించట్లేదండి ఎక్కడ దేవుని రాజ్యాన్ని. మాకు అక్కర్లేదు అంటున్నారు దేవుని రాజ్యాన్ని. ఈరోజు ప్రకటిస్తున్నాను, దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తావా, తృణీకరిస్తావా? బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిసాలు ఇస్తుంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకేయులు మాకు అక్కర్లేదు పోవయ్యా అన్నారంట. అప్పుడు యేసయ్య అంటాడు, మీ విషయమైన దేవుని సంకల్పాన్ని మీరు నిరాకరించారేమో చూసుకోండి. మీ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించారేమో మీరు. ప్రభునామంలో నేను ప్రకటిస్తున్నాను, ఈ రాత్రి దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేద్దామా? దొంగవలే దేవుని రాజ్యం కోసం పశ్చాత్తాపడదామా? పరిసయ్యులు, సుంకర్ల వలె దేవుని రాజ్యాన్ని అంగీకరిద్దామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొక 5-10 నిమిషాలు ఓపిక పట్టండి. చూడండి వాక్యంలో మార్కు సువార్త 12:34. మార్కు సువార్త 12:34. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని. అబ్బా అబ్బా, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు అని అతనితో చెప్పెను. దూరంగా లేడంటే ఎలాగున్నాడు అనండి చక్కగా. కొంచెం నవ్వండమ్మా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని సమయాలు అన్నీ ఉండాలి. సీరియస్ ఉండాలి, నవ్వు ఉండాలి, ఏడుపు ఉండాలి, దుఃఖం ఉండాలి, అన్నీ ఉండాలి దేవుడి సన్నిధిలో. ఒక రకంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చక్కగా స్పందించండి దేవునికి. ఇప్పుడు అతడు దేవుని రాజ్యమునకు దగ్గరగా ఉన్నావు అన్నాడండి, క్షమించండి, దూరంగా లేవు అన్నాడంటే ఎలా ఉన్నట్టు? యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, రోజు రోజుకి మన ఆధ్యాత్మిక జీవితం దేవునికి దగ్గరైపోవునుగాక. హల్లెలూయా. మనము దేవుని రాజ్యానికి దగ్గరైపోవాలి, దేవుని రాజ్యానికి దగ్గరైపోవాలి, దేవుని రాజ్యమునకు దగ్గర అవ్వాలి అనండి. చెప్పండి చక్కగా. ఎవరు? మీ పక్కనోళ్ళేగా. ఎవరు? మీరేనా? లేకపోతే వాక్యం చెప్పే నేనా? నుంచి కూర్చున్నా అన్నయ్య ఎవరు? దేవుని రాజ్యానికి దగ్గర అవ్వాల్సింది ఎవరు? మరి ఎట్ట అవుతామండి దగ్గర? ప్రార్థన గట్టి చేయాలి కదయ్యా.
వాక్యం గట్టిగా చదవాలి కదా, గట్టిగా గట్టిగా రా అంటారు. పెళ్ళికి రమ్మని చెప్పాడు ఏం చెప్తాడు? గట్టిగా రా అంటారు. గట్టిగా ఏడవుతాడు? వేగంగా రానొచ్చు కదా. గట్టిగా రా అంటే ఏంటి? ఖచ్చితంగా రా అని అర్థం కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యమునకు దగ్గర అవ్వటం అంటే ఏం చేస్తూ ఉంటే దేవుని రాజ్యానికి దగ్గర అవ్వటం, అది యేసు ప్రభు అక్కడ వివరించాడు. ఆ మాట నేను మీ ముందు ఉంచుతున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయములో మనం గమనిస్తే, హల్లెలూయా, 32 నుంచి చదివేయండి సరిపోద్ది. ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి, నువ్వు బాగా చెప్పావు. ఆయన అద్వితీయుడనియు, నీవు దేవుడు అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే తన పొరుగువారిని ప్రేమించుటయు, సర్వాంగ హోమములన్నిటి కంచెను, బలుల కంచెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. మీ తల పైకి ఎత్తండి. ఏం చెప్తే ఈ మాట చెప్పాడంటే 2 ముక్కల్లో చెప్తాను చూడండి. దేవుణ్ణి ప్రేమించేయాలి, పొరుగోళ్ళని ప్రేమించేయాలి. ఈ 2 చేయటం మనం అర్పించే సర్వాంగ హోమములు, దహన బలులు, మన భక్తి అనుభవాలన్నిటికంటే అధికమైనవి అన్నాడంట. ఏదో చేస్తున్నాడంట, దానికంటే అధికమైంది ఏదో తెలుసుకున్నాడంట. మళ్ళా చెప్తున్నాను, ఏదో భక్తి చేస్తున్నాడంట, ఆ భక్తి కంటే అధికమైనది ఏదో తెలుసుకున్నాడంట. శభాష్, అందుకే నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అన్నాడు. అంటే ఇతను ఏం చేస్తాడు? బలులు అర్పిస్తాడు. ఇతను ఏం చేస్తాడు? సర్వాంగ బలులు అర్పిస్తాడు. ఇతను ఏం చేస్తాడు? దేవునికి అర్పణలు అర్పిస్తుంటాడు. వీటన్నిటికంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించటం, దేవునిని లేక దేవుణ్ణి బట్టి పొరుగువారిని ప్రేమించటం వీటన్నిటికంటే అధికమైనది అన్నాడంట. దేవునిని ప్రేమించుట అనండి, పొరుగువారిని ప్రేమించుట అనండి, అదే దేవుని రాజ్యానికి దగ్గరగుట అనండి. మొత్తం వరుసగా చెప్పండి. దేవుని ప్రేమించుట అదే దేవుని రాజ్యానికి. ఈ మాటను మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి, మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి, మీ హృదయంలో పెట్టుకుని వెళ్ళండి. మరి రోజు రోజుకి ఏమవ్వాలి తెలుసా? చూడండి, ప్రేమ పెరుగుతూ ఉందనుకోండి దేవుడి మీద, పొరుగువాని మీద ప్రేమ పెరుగుతుందనుకోండి, ఓ స్టెప్ ముందుకేసావు. ఇంకా ప్రేమ ఇంకా పెరిగిందనుకోండి దేవుడి మీద, పిచ్చి పిచ్చి ప్రేమగా అయిపోతుంది అనుకోండి, దేవుడు అంటేనే పిచ్చి పట్టేసింది అనుకోండి, పొరుగు వారిని తెగ ప్రేమించేస్తున్నాం క్రియల్లో, ఇక అంతే, ఇంకొంచెం రాజ్యానికి దగ్గరికి వచ్చేవని అర్థం. ఇప్పుడు చూడండి ఉల్టా, రోజుకు రోజుకి ప్రేమ తగ్గిందనుకోండి, కింద పడిపోతానని చెప్పండి రా, ప్రేమ తగ్గిందనుకోండి, హల్లెలూయా, వీడియోలో వస్తానా రానా? ప్రేమ తగ్గిందనుకోండి దేవుడి మీద, పొరుగువాని మీద, రాజ్యానికి వెనకాలకి వెళ్తున్నాం అని అర్థం, దూరం అవుతున్నాం. ఇప్పుడు చెప్పండి, ప్రేమ తగ్గుతుందా, ప్రేమ పెరుగుతుందా? దేవుని మీద ప్రేమ పెరుగుతుందా? నీ పొరుగువాని మీద ప్రేమ పెరుగుతుందా? గుండెల మీద చేసుకొని చెప్పండి ఈ రాత్రి, దేవుని రాజ్య సువార్త లేఖనములు ఘోషిస్తున్న మాట, యేసు దేవుడు ప్రకటించిన మాట, ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించుట, పొరుగువాన్ని ప్రేమించుట, దేవుని రాజ్యానికి దగ్గరగుట. హల్లెలూయా. ఇంకా అవ్వలేదా అన్నట్టు చూస్తున్నట్టు, దేవునికి స్తోత్రం. అయిపోవచ్చింది, లాస్ట్కి వచ్చాం, ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. అమ్మా చూడండి, దేవుని రాజ్యం కొరకు ప్రార్థించాలి దొంగవలే, దేవుని రాజ్యం కొరకు పశ్చాత్తాపడాలి శాస్త్రులు సొంకరులు వేసేల వలె, దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి చిన్న బిడ్డవలే, దేవుని రాజ్యానికి దగ్గర అవ్వాలి. చెప్పండి, ఏమవ్వాలి? ఏం చేస్తే దగ్గర అవుతావు? కాదంట, కానుకల మీద కానుకలు ఇస్తేనంట కాదు, దేవుడి మీద ప్రేమ. ఇప్పుడు ఉదయం నుంచి ఇందాక రాగానే ఆ వంటశాల దగ్గరికి వెళ్ళా. వంటశాల దగ్గర 4 ఉన్నారు. లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న, శాంతమ్మ, మా శారదమ్మ.
వాళ్ళు మామూలు అప్పుడు చూస్తే ఒకలాగా ఉంటారు, ఎందుకో ఇందాక వెళ్ళి చూడగానే ఒక రకంగా నల్లగా ఉన్నారు అందరు ఒకేలాగా. ఒరే ఇదేంట్రా బాబు అందరు నల్లగా ఉన్నారు ఏంటి అసలు, ఇటు రంగులందరూ ఒకలాగే ఉన్నాయి. లక్ష్మీ వాళ్ళ నాన్నగారు కొంచెం రంగు ఉంటారు కదా, ఏంటి అసలు అందరూ ఒకలాగే ఉన్నారు. శారదమ్మ కూడా కొంచెం పర్లేదు కదా, ఇది ఏంట్రా అందరు రంగులు ఒకలాగే అయిపోయి. మా శాంతమ్మ అయితే ఇంకా మజెక్కిపోయింది అసలు. దేవునికి స్తోత్రం. అది ఇంకా అసలు నేను అటు వచ్చానంతే అసలు మొఖాలు అయ్యా వందనాలయ్యా, అమ్మో నేను ఆఫ్రికా వచ్చాను ఏంటి అసలు. మీరు నమ్మండి, నిజంగా కమిలిపోయారండి. నాకు వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరిగి గుండెలంతా బరువెక్కింది. అరే నేనేమో హాయిగా ఏసీలో ఉండి వచ్చానురా, వీళ్ళేమో ఎండలో నలిగిపోయారా అని చెప్పి నాకు గుండెలంతా వేదన అనిపించింది. ప్రియులారా, ఈ కష్టం అంతా ఎందుకు పడుతున్నారో తెలుసా? వారికి దేవుడు అంటే ప్రేమ. ప్రేమ అండి. కర్మేలరాజు, కృష్ణరాజు, ఎవరు రాకపోయినా నీకు ప్రేమ పొంగి పొర్లిపోతే చేసేయ్. ప్రేమ నీకు ప్రేమ పెరిగే కొద్దీ దేవుని రాజ్యానికి నువ్వేమవుతున్నావు? మీరు దేవుడి కోసం కష్టపడండి. హల్లెలూయా. రేపు కరోనా అంటున్నారు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు అంటున్నారు కరోనా. మరి వెస్ట్ బెంగాల్ టికెట్లు ఇప్పుడే చేసుకోవాలి, నేను చేసుకుందాం వద్దంటే అక్కడ వాళ్ళు మటుకు ఏం పర్లేదన్నా అంటున్నారు. ప్రార్థన చేస్తున్న ప్రభు టికెట్లు చేసుకున్నా వద్దా, ఫ్లైట్కి టికెట్లు చేసుకున్న వద్దా, వెస్ట్ బెంగాల్ వెళ్ళాలి 2 రోజులు కూడికలు చేసుకో, ఏం పర్లేదు అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు రిస్క్ చేయాలి. ఎయిర్పోర్ట్లో టెస్ట్ అంటారు, ఎయిర్పోర్ట్లో పొద్దా చెకింగ్ అంటారు, దిగితే చెకింగ్. అసలు వెస్ట్ బెంగాల్ వాళ్ళు రానివరో తెలియదు. ఫ్లైట్ దిగిన తర్వాత ఊర్లోకి వెళ్ళనివరో తెలియదు. క్వారంటైన్ అన్నారు అనుకో అక్కడే. ఇక అక్కడే 15 రోజులు, అక్కడి నుంచి ప్రార్థన జైల్లో పౌలు వలే. ఆలోచన ఏం చేయాలి? రిస్క్ తీసుకోవాలి. ప్రేమ ఉంటే త్యాగం చేసేస్తాం. ప్రేమ పెరిగే కొద్దీ దేవుడు అంటే ప్రేమ పెరిగిపోవాలంట. ఇశ్రాయేలు దేవుని రాజ్యం వాగ్దాన దేశాన్ని పరుగులు పెట్టారు, కానీ దేవుడిని అధికంగా ప్రేమించలేకపోయారు. మన్నాని ప్రేమించినంతగా, మేఘాన్ని ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించలేకపోయారు. అందుకే వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోతేనంట మోషే ఈ పిల్లలైన వారితో చెప్తున్నాడు, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని మాట్లాడి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. కంచికచర్ల సంఘానికి, దేవుని రాజ్యమును ఇష్టపడుతున్న వారికి ఇదే ప్రకటన, దేవుని ప్రేమించుడి. లవ్ యువర్ గాడ్, దిస్ ఈస్ ద గాస్పల్. ఇది సువార్త. నువ్వు దేవుణ్ణి ప్రేమించు. ధనము కంటే, మనిషి కంటే, డబ్బు కంటే, మరి దేనికంటే దేవునిని ప్రేమించు. ఎంత ప్రేమించాలి? పరమగీత కన్యక అంత ప్రేమించాలి. పరమగీత కన్యక ఎంత ప్రేమిస్తుంది? కళ్ళు తిరిగిపోతున్నాయి అంట, ప్రేమలో పడిపోయి అంత ప్రేమించాలి. చదువుకోండి. మూర్ఛిల్లిపోవచ్చున్నాను, ప్రేమాతిశయముతో మూర్ఛిల్లిపోవచ్చున్నాను. ప్రేమ ఆమె గుండెల్లో అధికమైపోయి నా ప్రాణప్రియుడు అని వెళుతుంటే కావలి వారు టపేల్మని కొడుతుంటే నా ప్రాణప్రియుడు, పటేల్మని కొట్టి బట్టలాగేస్తుంటే నా ప్రాణప్రియుడు కోసం ఎన్ని దెబ్బలను తింటా అని చెప్పి వెళ్ళిపోతుందంట. ప్రాణప్రియుడు కోసం కావలి వారు కొట్టుచున్నా కావలి వారి దెబ్బలు లెక్క చేయట్లేదంట. ప్రేమ ప్రాణప్రియుడిని చూడాలి. సంఘమా, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాం ఈరోజు మనం ఖచ్చితంగా తూకం వేసుకోవాలి. అందరికంటే దేనికంటే దేవునిని అధికముగా ప్రేమించుటయే దేవుని రాజ్యములకు దగ్గరగుట. యేసయ్య చెప్పాడు, ఆ స్త్రీ యేసు దగ్గరికి వచ్చి ఏడవటం మొదలుపెట్టి కాళ్ళు కడిగిస్తే ఇంటికి పిలిచి అన్నం పెడుతున్న సీమోను పేతురుతో అంటున్న చెప్పండి అమ్మా, పరిసేయుడైన సీమోనుతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? కుష్ఠరోగి అయిన సీమోనుతో చెప్తున్న మాట, బాబో ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది, అందుకే ఈమె విస్తార పాపాలు క్షమించేస్తున్నాను అన్నాడు. మీకు సంగతి తెలుసా? మీరు తెగ ప్రేమించేసేయండి అంతే, యేసు ప్రభుని విస్తారంగా ప్రేమించేసేయండి అంతే, విస్తారమైన శుద్ధీకరణ మీకు ఇచ్చేస్తూ ఉంటాడు దేవుడు. విస్తారంగా మిమ్మల్ని పరిశుద్ధపరిచేస్తూ ఉంటాడు. ప్రేమ పెరిగితే పరిశుద్ధత పెరుగుతుంది, ప్రేమ పెరిగితే పవిత్రత పెరుగుతుంది, ప్రేమ తగ్గితే పవిత్రత తగ్గిద్ది. ప్రేమ తగ్గితే రాజ్యానికి అడుగులు వెనక్కేస్తున్నావు, రాజ్యానికి దగ్గరవు. దేవుని మీద ప్రేమ పెరిగిపోనివ్వు. హల్లెలూయా. ప్రియులారా, పొరుగువాన్ని ప్రేమించాలంట.
ఇంకేం మాట్లాడను, టైం అయిపోయిందిగా. పొరుగు వారిని ప్రేమించాలంట. యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అంత ప్రేమించాలంట. దేవుణ్ణి బాగా ప్రేమించడం అలవాటైపోతే, దేవుని ప్రేమ నిండిపోతే, ఆ ప్రేమ మనలోకి వచ్చిన ఆ ప్రేమే ఇతరులను ప్రేమించుకుంటుంది. ఇప్పుడు యేసయ్య ప్రేమ మనలోకి వచ్చేస్తే ఆ ప్రేమే పక్కన వాళ్ళని ప్రేమించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మన ప్రేమ అనుకో, ఏయ్ కేజీ బీమే అంటాం. వేసే ప్రేమ అనుకో, టిక్కీ వేసేయి అంట. టిక్కీ వేసేయి, టిక్కీ 10 కేజీలు టిక్కీ. మన ప్రేమ అనుకో, 100 గ్రాముల కందిపప్పు, జాగ్రత్త. యేసుప్రభు ప్రేమ అయితే లోపల ఉంటే కేజీ ఇచ్చేద్దాంలే, 100 గ్రాములు ఎందుకులే, కేజీ ఇచ్చేద్దాంలే. మన ప్రేమ అనుకో, 100 రూపాయలు చాలులే. యేసుప్రభు ప్రేమ అనుకో, పోన్లే 100 రూపాయలకి ఏమవుతుంది, ఒక 500 ఇవ్వండి. మన ప్రేమకి యేసుప్రభు ప్రేమకి యేసు ప్రభు ప్రేమతో నిండిపోయి ఆ ప్రేమ ప్రేమించాలి, ఆ ప్రేమ ప్రేమించాలి. నేను అడుగుతున్నాను ఒక మాట, మీరు ఎవరు అప్పులన్నా తీర్చారా? అసలు కంచెలు రానిచ్చేటట్టు లేరు మీరు నన్ను. ఇక వామ్మో, ఇదేం సువార్త అయ్యా, ఇదే సువార్త నాయన. నువ్వు ఎవరి అప్పులన్నా తీర్చావా? చాలా సీరియస్గా అడుగుతున్నాను. నువ్వు ఎవరి అప్పులన్నా తీర్చావా? ఆది సంఘం అంటే ఏమిటండి? ఇతరుల అప్పులు తీరుస్తూ వారికి కలిగినది సమిష్టిగా ఉంచుకొని వారి వారి అక్కర కొలది పంచిపెట్టుకున్నారు. మాకే లేదో అప్పులు తీరతాయని యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. సరే, ఓ 10,000 అప్పు తీర్చలేవు నువ్వు. ఇప్పుడు కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఓ 10,000 అప్పు ఉంటుంది, వాళ్ళకి అది 1,00,000 రూపాయలతో సమానం. నువ్వేం చేయాలి? 10,000 అప్పు తీర్చలేవు, అలాంటి వాటిని ఎత్తుక్కో. 1,00,000 రూపాయలు తీర్చలేవు, 2 లక్షలు తీర్చలేవు, ఓ 10,000 అప్పు తీర్చు, ఒక 20,000 అప్పు తీర్చు. నువ్వు తీర్చావా? తీర్చాను కాబట్టి చెప్తున్నా, దేవునికి స్తోత్రం. నీకెక్కడే వీళ్ళందరూ ఇచ్చినాయే, దేవునికి స్తోత్రం. నన్నేం అనబాకుండా మా పరలోకంలో చూసుకుందాం. హల్లెలూయా. తీర్చకుండా ఎట్ట చెప్తామండి? గుండెల్ని ఇలాగే ఉండాలిగా, గుండెకాయ ఉండాలిగా. గుండెకాయ ఉంటేనే చెప్పగలం. మొన్న చూశాడు సుధీర్ బాబు, ఆమె చాలా పెద్దమ్మ, కాళ్ళ మీద పడిపోతుంది. వామ్మో, నువ్వు కాళ్ళ మీద పడి నన్ను ఏం చేయాలనుకుంటున్నావమ్మా అన్న. అంట కాదయ్యా అంటుంది. వద్దొద్దమ్మా, నేను 1,00,000 ఇచ్చాను నీకు, ఒక 20,000 అండి. 20,000 అంట, సంవత్సరం నుంచి వడ్డీ కడుతుందంట. ఒక ముసలామండి, సంవత్సరం నుంచి వడ్డీ కడుతుంటే వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడితే ఆమంటది, ఈమెకిచ్చి నేను నాశనం అయిపోయినట్టుంది, నీతో అసలు మాట్లాడిన ఫోన్ పెట్టే అన్న. నేను అడుగుతున్నాను, అమ్మా ఈ నెల కూడా ఒక 1000 వడ్డీ ఇవ్వమంటావా? వద్దులే అమ్మ, ముసలమ్మ కదా, నేను తీరుస్తున్నాను కదా, వద్దులే అమ్మ, ఆమెకి ఏమి వడ్డీ తీసే అంటే, నేను నాశనం అయిపోయా ఇప్పటికే అంటుంది. ఆమెకి ఇచ్చంట. నేను నీతో మాట్లాడిన అసలు అనవసరంగా నీ నోట్లో నోరు పెట్టాను నేను అని చెప్పి ఫోన్ కట్టేశా. చాలా భయంకరంగా ఉన్నారండి. మీరు ఎవరికైనా క్రియల్లో మీ ప్రేమ చూపించారా? క్రియల్లో మీ ప్రేమ చూపించారా? ఎవరికైనా అవసరతలు ఇవ్వండి, మళ్ళీ అడగబాకండి, అది దేవుని లెక్కలోకి వచ్చేస్తుంది. అవసరతలు ఇచ్చేసేయండి, అడగబాకండి. మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు, నువ్వు ఇచ్చినప్పుడే అను, వాళ్ళు ఇవ్వలేరు, నువ్వు తీసుకోబాక, రాకడ వచ్చేద్ది, లెక్కల్లో కలిసిపోద్ది. నీకు తెలుసు వాళ్ళు ఇవ్వరని తెలిసి ఇవ్వరని తెలిస్తే, యాడయ్యమ్మా యాడయ్యే, అసలు లేవు, దా బీరో చూడు. అంత ఉడితే బీరో దగ్గరికి వెళ్ళరు, చూపించరు. దేవునికి స్తోత్రం. అయ్యా, పొరుగు అని ప్రేమించడం అంటే కేవలం అప్పులు తీర్చటమేనా? మీ పొరుగువాని కోసం మీరు ప్రాణము పెట్టబద్దులై ఉన్నారంట. ప్రాణము పెట్టబద్దులై ఉన్నారంట. ప్రాణమే పెట్టేయాలంట. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, దేవుడి మీద ప్రేమ పెంచుకోండి, పొరుగువాని మీద ప్రేమ పెంచేసుకోండి. కుడి చేత్తో చేసేది ఎడం చేతికి తెలియబాకండి, ఎడం చేత్తో చేసేది కుడి చేతికి తెలియబాకండి. ప్రేమించండి, దేవుని రాజ్యానికి దగ్గర అవ్వండి. యేసయ్య నీ గురించి సాక్ష్యం చెప్పాలి, నువ్వు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అని నీ గురించి కూడా సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక దేవుని రాజ్యంలో ఉండాలంటే చివరి వచనం చదివండి. లూకా సువార్త 22:28. లూకా సువార్త 22:28. 12 అవ్వలేదమ్మా టైము, కంగారు పడబాకండి. లూకా సువార్త
22, 28. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి, నా శోధనలో నిలిచిన వారు మీరే అనండి. ఇంకోసారి చక్కగా, నా శ్రమలో నిలిచిన వారు మీరే. అసలు కనుక మీరు వేసే శ్రమలో మీరు ఉన్నారనుకో, క్యాబినెట్ మినిస్టర్లుగా మిమ్మల్ని కూర్చోబెట్టుకొని హల్లెలూయా, అసలు రోజు భోజనం యేసు ప్రభుతోనే, రోజు ఇక ఆ విందులో మనమే అంట కూర్చుండేది. ఎప్పుడో తెలుసా? ఆయన శ్రమలో మనం ఉండాలంట. యేసయ్య శ్రమలో మనం ఉంటామంటే ఏంటి అర్థం? ఉదాహరణకు ఒక్కటి చెప్తా. యేసు ప్రభుని భూమి మీద ఏ దేశాల్లో, ఏ రాష్ట్రాల్లో ఏ వ్యక్తులు దూషిస్తున్నారో, అవమానిస్తున్నారో వాళ్ళ కోసం నమ్మకంగా ఏడ్చి ప్రార్థన చేస్తా వారందరినీ రక్షించి మార్చి ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే యేసే శ్రమలో మనం ఉన్నట్టే. ఉదాహరణకి, నువ్వు బాగా ప్రేమించే వ్యక్తిని యమదిట్లు తిడుతున్నారు. నువ్వు ఒక్కసారి కూడా అడగలా, ఏంటి నిన్ను బాగా తిడుతున్నారంట, ఏంటి నిన్ను వాళ్ళు తిడుతున్నారంట అని ఒక్కసారి అడగలా. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? నీవు బాగా ప్రేమించే వ్యక్తిని విపరీతంగా తిడుతున్నారు ఎవరో, కానీ నువ్వు ఒక్కసారి కూడా అడగలా ఆ వ్యక్తిని, నిన్నెవరో బాగా తిడుతున్నారంట అని అడగలా. యేసు ప్రభుని ప్రపంచం ద్వేషిస్తుంది, యేసు ప్రభుని ప్రపంచం దూషిస్తుంది. ఎప్పుడైనా ప్రార్థనలో, యేసయ్యా నిన్ను అవమానిస్తున్న వారిని బట్టి నాకు ఎంతో దుఃఖం కలుగుతుంది, వారిని క్షమించవా, వారిని రక్షించవా అని యేసయ్యను దూషించుచున్న ప్రస్తావన ప్రార్థనలో యేసయ్యతో ఎప్పుడన్నా చెప్పారా? పంచుకున్నారా? నిందించబడట్లేదా ఆయన? అవమానించబడట్లేదా యేసయ్యా? ఎంతసేపుడికి మన కోసమేగా, అయ్యా నా మీద, అయ్యా ఇదే కానీ యేసయ్యా నిన్ను ఒక ఆయన అంటాడు బైబిల్ తప్పు అంటాడు, ఒక ఆయన ఇంకోటి అంటాడు. మనం ఎవరైనా యేసయ్య శ్రమలో నిలిచి ఉన్నామా? హల్లెలూయా. ఆ అనుభవాల కోసం ఎప్పుడైనా ఫాస్టింగ్ ప్రేయర్లు చేశామా? దేవుని రాజ్యములో ఆయన బల్ల దగ్గర కూర్చోవాలంటే ఆయన శ్రమలో ఉండాలి, ఆయన శ్రమలో మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా ప్రపంచంలో యేసు ప్రభుకి విరోధంగా జరుగుతుంది అంటే దానికోసం మనం తపన పడిపోవాలి. ఉపవాసమో, ప్రార్థనో, కన్నీళ్ళో ఏదో ఒకటి చేయాలి. అప్పుడు ఆయన శ్రమలో మనం ఉన్నట్టు. ఆయన శ్రమలో ఉంటేనే ఆయన రాజ్యములో బల్ల దగ్గర మనం భోజనం చేసిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా. ప్రియులారా, ఒకటి, దేవుని రాజ్యం కోసం ప్రార్థన చేయండి దొంగలాగా. దేవుని రాజ్యం కోసం పశ్చాత్తాపడండి సుంకరులు, వేశ్యల వలె. ఇదిగో దేవుని రాజ్యాన్ని అంగీకరించండి చిన్న బిడ్డల వలె. దేవుని రాజ్యానికి దగ్గర అవ్వండి. దేవుణ్ణి ప్రేమిస్తూ, పొరుగువాన్ని ప్రేమిస్తూ దేవుని రాజ్యములో ప్రవేశించి ఆయన బల్ల దగ్గర కూర్చోండి. యేసయ్య శ్రమలలో నిలిచి ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యమునకు మనలను దేవుడు సిద్ధపరచును గాక. మీరున్న స్థలాల్లో